ఈ ఏపీడిఎస్సి 2026లో భాగంగా 6th క్లాస్లోని 6th లెసన్ సజీవుల లక్షణాలు మరియు ఆవాసాల గురించి డిస్కస్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, ఎంకరేజ్. మనం ఇక్కడ చూసినట్లయితే మనం ఎంత అవసరమో అంతే చదువుకుంటూ వెళ్దాం. మనం చూసినట్లయితే ఫస్ట్ ఒక యాత్రలో వారిని ఋషికేశి గంగా నది తీసుకుని వెళ్ళింది. అది చల్లగా ఉండే హిమాలయ పర్వతాలను వారు ఎక్కారు. వారు మైదానంలో ఉన్న తమ ఇళ్లకు సమీపంలో ఉండే వాటికన్నా ఎంతో భిన్నమైనటువంటి ఓక్ మరియు ఫైన్ మరియు దేవదారు వంటి చాలా రకాల వృక్షాలను ఆ పర్వతాలపై చూశారు. మరో పర్యటనలో వారు రాజస్థాన్ ప్రయాణం చేసి అక్కడ వేడి ఎడారుల్లో ఒంటెలపై వెళ్ళారు. వారు ఆ పర్యటనలో వివిధ రకాల కాక్టస్ మొక్కలను సేకరించారు. చివరకు వారు పూరికి పర్యటించి సరుగుడు చెట్లతో నిండినటువంటి సముద్ర తీరాన్ని సందర్శించారు. ఆ పర్యటనలో వినోదాలన్నింటినీ జ్ఞప్తి చేసుకున్నప్పుడు వారికి ఒక ఆలోచన వచ్చింది. ఈ ప్రదేశాలన్నీ ఒకదాని నుండి మరొకటి చాలా విభిన్నంగా, కొన్ని చల్లగా, కొన్ని అతి వేడిగా, పొడిగా, మరికొన్ని ఆర్ద్రతతో ఉన్నాయి. అయినప్పటికీ అవన్నీ అనేక రకాల జీవరాశులను కలిగి ఉన్నాయి అని వాళ్ళు గుర్తించారు. భూమిపైన జీవరాశులు లేని ప్రదేశం ఏదైనా ఉందా అని వారు ఆలోచించడానికి ప్రయత్నించారు. భుజో తన ఇంటి సమీపంలోని ప్రాంతాలను గురించి ఆలోచించాడు. తన ఇంటిలో కప్బోర్డును పరిశీలించాడు. అక్కడ సజీవులేవి ఉండవని అతడు భావించాడు. కానీ అతనికి ఆ అల్మారాలో ఒక సాలెపురుగు కనిపించింది. అల్మారాలో ఏమొచ్చింది? ఒక సాలెపురుగు కనిపించింది. అతను అనుకున్నట్టుగా ఏదో ఒక రకమైన జీవి కానీ మరొకటి కానీ లేని ప్రదేశం బయట ఎక్కడా ఉన్నట్లు అతనికి కనిపించలేదు. ఈ భూమిపైనటువంటి జీవులు లేనటువంటి ప్రదేశం ఎక్కడా లేదని అతడు అనుకున్నాడు. సుదూర ప్రాంతాల గురించి ఆలోచించి వాటి గురించి చదవడం మొదలుపెట్టింది. అగ్నిపర్వతాల ఉపరితలంలో చిన్న సజీవులను ప్రజలు కనుగొన్న విషయం ఆమె చదివింది. ఎవరు? పహేలి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే జీవులు మరియు అవి నివసించు పరిసరాలు. ప్రదేశాలలో ఉన్న సజీవుల రకాలను గురించి మరొక ఆలోచన పహేలి బూజులకు వచ్చింది. ఎడారుల్లో ఒంటెలు, పర్వతాలలో మేకలు మరియు జడల బర్రెలు కలవు. పూరిలో ఉన్నవి వేరే జీవులు. సముద్రంపై పీతలు, సముద్రంలో మత్స్యకారులు పట్టే అనేక రకాల చేపలు, ఈ ప్రదేశాలన్నిటిలో చీమలు వంటి కొన్ని ప్రాణులు కనిపిస్తాయి. ఈ ప్రాంతాల్లో కనిపించే వృక్షాల రకాలు ఇతర ప్రదేశాల్లో కనిపించే వృక్షాల కన్నా భిన్నంగా ఉంటాయి. ఈ విభిన్న ప్రాంతాల పరిసరాల సంగతి ఏమిటి? అవి ఒకేలా ఉన్నాయా అని వాళ్ళు ఒకరినొకరు క్వశ్చన్ చేసుకోవడం జరిగింది. ఇది మనకు అవసరం లేనటువంటిది. ఇక్కడ ఏమిచ్చిందంటే ఒక ప్రదేశాన్ని మనం విజిట్ చేసి అక్కడ ఏ జీవులు ఉన్నాయి, ఏమున్నాయి అనేటువంటిది ఒక టేబుల్ రూపంలో రాయండి ఇది ఇచ్చారు. ఇది స్కూల్ పిల్లలకు సంబంధించి. నెక్స్ట్ ఆవాసము మరియు అనుకూలనం. మొక్కలు, జంతువుల నుండి మీరేమి కనుగొన్నారు? వాటిలో చాలా ఎక్కువ రకాలు ఉన్నాయని కనుగొన్నారా? ఎడారి మరియు సముద్రాలకు సంబంధించిన గళ్ళలో ఏమేమి చేర్చారో చూడండి. చాలా విభిన్న రకాల జీవులను ఈ 2 వరుసల్లో ఏమి చేర్చారు? ఈ 2 ప్రాంతాల్లో పరిసరాలు ఎలా ఉన్నాయి? సముద్రంలో మొక్కలు, జంతువులు ఉప్పు నీటిచే ఆవరించబడి ఉన్నాయి. సముద్రంలో ఉన్నటువంటి మొక్కలు, జంతువులు ఏం చేస్తాయి? ఉప్పు నీటిచే ఆవరించబడి ఉన్నాయి. వాటిలో చాలా జీవులు నీటిలో కరిగి ఉన్న గాలిని ఏం చేస్తాయి? నీటిలో ఆక్సిజన్ అనేటువంటిది కరుగుతుంది. ఆ నీటిలో కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ గాలిని వినియోగించుకుంటాయి. ఎడారిలో చాలా తక్కువ నీరు లభిస్తుంది. ఎడారిలో పగటిపూట చాలా వేడిగాను, రాత్రిపూట చాలా చల్లగాను ఉంటుంది. ఎడారి జంతువులు, మొక్కలు ఎడారి నేలలో జీవిస్తూ పరిసరాలలోని గాలిని, ఓటును పీల్చుకుంటాయి. ఎడారి నేలలో జీవిస్తూ అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఓటును అవి పీల్చుకుంటాయి. సముద్రం, ఎడారి చాలా భిన్నమైన పరిసరాలు. ఈ 2 కూడా ఒకదానికొకటి చాలా భిన్నమైనటువంటి పరిసరాలు. ఈ 2 ప్రాంతాల్లోనూ చాలా భిన్న రకాల మొక్కలు, జంతువులు ఉండటాన్ని మనం గమనిస్తున్నాం. అవును. ఎడారి సముద్రం నుంచి వచ్చిన ఒంటె, చేప వంటి పూర్తి భిన్న రకాలకు చెందినటువంటి జీవులను మనం చూద్దాం. ఒంటె శరీర నిర్మాణం ఎడారి పరిస్థితుల్లో జీవించడానికి ఏం చేస్తుందంటే ఎడారి పరిస్థితుల్లో జీవించడానికి సహాయపడేదిగా ఉంటుంది. ఆ ఎడారి ప్రాంతంలో నివసించడానికి సహాయపడేదిగా ఉంటుంది. ఒంటెలకు గల పొడవైన కాళ్ళు వాటి శరీరాలను ఇసుక వేడి నుండి దూరంగా ఉంచుటకు సహాయపడతాయి. అవి చాలా కొద్ది మొత్తంలో మూత్ర విసర్జన చేస్తాయి. ఎడారిలో నివసించేటువంటి ఒంటెలు చాలా కొద్ది మొత్తంలో ఈ క్రింది వాటిలో ఎడారి ఒంటెకి సంబంధించినటువంటి లక్షణాలను గుర్తించండి. ఇట్లా క్వశ్చన్ ఇక్కడ నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకే ఇక్కడ కొంచెం ఫోకస్గా చదవండి, ఫోకస్గా వినండి. ఓకేనా? ఇసుక వేడి నుంచి దూరంగా ఉంచుటకు సహాయపడతాయి. అవి చాలా కొద్ది మొత్తంలో ఏం చేస్తాయి? మూత్ర విసర్జన చేస్తాయి. ఎందుకంటే తక్కువ నీటిని ఎక్కువగా
ఉపయోగించుకోవడం కోసం ఏం చేస్తాయి, తక్కువ నీటిని విసర్జిస్తాయి. మూత్రం రూపంలో తక్కువగా విసర్జించడం అనేది జరుగుతుంది. అవి తీసుకునే నీటి ఉడక చాలా తక్కువగా ఉంటుంది, పొదుపుగా వాడుకోవడం జరుగుతుంది. వాటి పేడ పొడి, విసర్జితాలు పొడిగా ఉంటుంది, వాటికి చెమట పట్టదు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒంటెలు తమ శరీరం నుండి చాలా తక్కువ నీటిని కోల్పోవడం వల్ల నీరు లేకుండా అవి చాలా రోజులు కూడా జీవించగలవు. ఇవి వంటకి సంబంధించినటువంటి స్పెషల్ క్యారెక్టర్, భిన్నమైనటువంటి లక్షణాలు. విభిన్న రకాల చేపలను మనం చూద్దాం. వీటిలో కొన్ని పటంలో చూపబడ్డాయి. అనేక రకాల చేపలు ఉన్నాయి, కానీ వాటన్నిటి ఆకారంలో కొంత సారూప్యత అంటే రూపాలలో వేరున్నట్టు, సారూప్యత అంటే కొన్ని దగ్గర లక్షణాలు, సారూప్యతలు ఉందని గమనించాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి చేపల్ని ప్రవాహమయ ఆకృతి కలిగి ఉన్నాయి. చేపలన్నీ ఏమయ్యాయి, ప్రవాహమయం నీరెట్లా ప్రవహిస్తుందో ఆ ప్రవాహమయ ఆకృతిని కలిగి ఉన్నాయి. ఈ ఆకారం చేప నీటి లోపల కదలడానికి, ఈ ప్రవాహమయ ఆకారం అంటే ఇదండి, ఇలా చేప షేప్ ఉంటుంది కదా, బాడీ షేపు, ఇట్లా ఇది ప్రవాహమయ ఆకారం. ఈ ఆకారం అది కదలడానికి సహాయపడుతుంది. చేపల శరీరంపై ఏం చేస్తుంది, జారుడు స్వభావం గల పొలుసులు ఉంటాయి. ఈ పొలుసులు చేపను రక్షిస్తూ నీటిని సులభంగా కదలటకు సహాయపడతాయి. తర్వాత చేపలు బల్లపరుపుగా ఉండే వాజాలు, తోకలను ఇక్కడ ఉంటాయి చూసినా, చేపకు వెనుక వైపున ఇట్లుండేటువంటి ఇవి వాజాలు అంటాం. ఇవి కూడా మనం వాజాలుగా పరిగణిస్తాం. వాజాలు ఉంటాయి, వాజాలు తోకలను కలిగి ఉంటాయి. అవి వాటిని దిశను మార్చడంలోను నీటిలో వాటి శరీరం సమతుల స్థితిలో ఉంచడంలోను సహాయపడతాయి. చేపలో ఉన్న మొప్పలు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ను, చేపలో ఉన్నటువంటి మొప్పలు ఏం చేస్తాయి, నీటిలో కరిగి ఉన్నటువంటి O2ను, ఆక్సిజన్ను ఉపయోగించుకోవడంలో ఏం చేస్తాయి, సహాయపడతాయి. ఇది చేపకు సంబంధించినటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రింది వాటిలో చేపకు సంబంధించినటువంటి లక్షణాలను గుర్తించండి, లేకుంటే చేపకు సంబంధించినటువంటి లక్షణాలు కానిది గుర్తించండి. చేప శరీర లక్షణాలు అది నీటిలో జీవించుటకు, ఒంటె లక్షణాలు అది ఎడారిలో మనుగడ సాగించుటకు సహాయపడుతున్నాయని మనం చూసాం. దీన్ని చదవడం ద్వారా భూమిపై జీవిస్తున్నటువంటి చాలా రకాల జంతువులు, వృక్షాలు కేవలం 2 ఉదాహరణలు మాత్రమే మనం తీసుకున్నాం. అన్ని రకాల జీవులలో అవి సాధారణంగా కనిపించే పరిసరాలలో జీవించుటకు సహాయపడే కొన్ని లక్షణాలు ఉన్నాయని మనం కనుగొన్నాం. ఒక జీవికి తన పరిసరాల్లో సహజంగా జీవించడానికి తోడ్పడే నిర్దిష్టమైన ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఒక జీవికి తన పరిసరాల్లో సహజంగా జీవించడానికి తోడ్పడే నిర్దిష్టమైన లక్షణాలు లేదా కొన్ని అలవాట్ల ఉనికిని మనం ఏమంటామంటే అనుకూలనం అంటాం. ఒక జీవికి తన పరిసరాల్లో సహజంగా జీవించడానికి తోడ్పడే నిర్దిష్టమైన లక్షణాలు లేదా కొన్ని అలవాట్లు కలిగినటువంటి ఆ ఉనికిని మనం అనుకూలనం అంటాం. జీవులు అనుకూలనం వాటి నివాస స్థలాన్ని బట్టి భిన్నంగా ఉంటుంది. ఆ జీవుల అనుకూలనం ఎట్లుంటుందంటే, అవి నివసించేటువంటి ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్ను అనుకూలనం నివాస స్థలాన్ని బట్టి ఏమవుతుంది, భిన్నంగా, అన్నిటికీ ఒకే రకంగా ఉండదు, భిన్నంగా కూడా ఉంటుంది. అందువల్లనే చేప నీటికి వెలుపల అంటే సముద్రంలోనూ జీవించలేవు. మనం చేపను తీసుకొచ్చి నీటి బయట వేసినాం అనుకో, జీవిస్తుందా, జీవించదు. ఒంటెని తీసుకుపోయి సముద్రంలో వేస్తే నివసిస్తుంది అంటే నివసించదు. అవి ఆ పరిసరాలలో ఆ నివాస స్థలాన్ని బట్టి వాటి యొక్క లక్షణాలు భిన్నంగా ఉంటాయి. జీవులు ఏ ప్రాంతంలో నివసిస్తున్నాయో ఆ ప్రాంతాన్ని మనం ఏమంటాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ప్లేస్, ఈ ప్లేస్లో అంటే ఏ ప్రాంతంలో నివసిస్తున్నాయో ఆ ప్రాంతాన్ని మనం ఏమంటామంటే ఆవాసము అంటాం. ఆవాసం అనగా నివాస స్థలము లేదా గృహం. ఆవాసం జీవికి ఏం చేస్తుంది, ఆహారము, నీరు, గాలి, వసతి, ఇతర అవసరాలను తీరుస్తుంది. ఆవాసం ఏం చేస్తుందంటే ఇన్ని లక్షణాలను తీరుస్తుంది. దానికి ఫుడ్ని ఇస్తుంది, నీటిని ఇస్తుంది, వసతిని ఇస్తుంది, గాలి ఉడక ఆ ప్లేస్లో ఉంటుంది కాబట్టి ఇతర అవసరాలను కూడా ఏం చేస్తుంది, ఆవాసం అనేటువంటిది తీరుస్తుంది. ఓకేనా. అనేక రకాల మొక్కలు, జంతువులు ఒకే ఆవాసంలో, ఇది ఒక ప్లేస్ ఉందనుకో, ఇక్కడనేమో చాలా రకాల జంతువులు నివసిస్తాయి, చాలా రకాల మొక్కలు ఉడక ఇక్కడే జీవిస్తాయి, ఒకే ఆవాసంలో ఏమైతే జీవిస్తాయి. నేలపై జీవించేటువంటి మొక్కలను జంతువులను భౌమ్య ఆవాసంలో జీవిస్తున్నాయి అంటారు. నేలపై జీవించే మొక్కలు జంతువులను భౌమ్య ఆవాసంలో జీవిస్తున్నాయి అంటారు. అడవులు, గడ్డి భూములు, ఎడారులు కానీ తీర మరియు పర్వత ప్రాంతాలు భౌమ ఆవాసాలకు కొన్ని ఉదాహరణలు. ఈ భౌమ ఆవాసాలకు ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఏంటంటే అడవులు, గడ్డి భూములు, ఎడారులు, తీర మరియు పర్వత ప్రాంతాలు. ఈ క్రింది వాటిలో భౌమ ఆవాసాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. అడవులు, గడ్డి భూములు, ఎడారులు, తీర ప్రాంతాలు అన్నీ. ఇవన్నీ ఇట్లా క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణలు, మరొక వైపు నీటిలో జీవించే మొక్కలు,
జంతువులు ఆవాసాలను జలావాసాలు అంటారు. నీటిలో నివసించేటువంటి మొక్కలను జంతువులను వాటిని ఏమంటారు? జల ఆవాసాలు. ఏమంటారు? జల ఆవాసాలు అని అంటారు. సరస్సులు, నదులు, మహాసముద్రాలు జలావాసాలకు కొన్ని ఎగ్జాంపుల్. జలావాసాలకు ఏంటివంటే సరస్సులను జలావాసాలు అంటారు, నదులను జలావాసాలు అంటారు, సముద్రాలు, మహాసముద్రాలు ఇవన్నీ కూడా జలావాసాలకు కొన్ని ఉదాహరణలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అడవులు, గడ్డి భూములు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అడవులు, గడ్డి భూములు, ఎడారులు, తీర ప్రాంత పర్వత ప్రాంతాల వంటి భౌమ్య ఆవాసాల మధ్య చాలా వైవిధ్యాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అడవులు, వాటిలో ఉన్నటువంటి గడ్డి భూములు, ఎడారులు, తీర ప్రాంత పర్వత ప్రాంతాల వంటి భౌమ్య ఆవాసాల మధ్య ఏమున్నాయి? వైవిధ్యాలు. చాలా వైవిధ్యాలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక ప్రాంతంలో జీవించే మొక్కలు, జంతువులను ఆ ఆవాసపు సజీవ అంశాలని అంటారు. ఇదొక ప్రాంతం. ఈ ప్రాంతంలో నివసించే మొక్కలు కానీ జంతువులు కానీ ఆ ఆవాసపు జీవ అంశాలు. ఈ ప్రాంతంలో ఏమేమి నివసిస్తే వాటన్నిటిని కలిపి ఏమంటారంటే జీవ అంశాలు అని అంటారు. ఆ ఆవాసంలో ఉన్న రాళ్ళు, మట్టి, గాలి, నీరు ఏంటేంటివి? రాళ్ళు, మట్టి, గాలి, నీరు వంటి వాటిని నిర్జీవ పదార్థాలు, ఆ ఆవాసం యొక్క నిర్జీవ అంశాలు అని అంటారు. ఈ ప్లేస్లో ఉన్నటువంటి నీరు ఉంటుంది, ఈ ప్లేస్లోనే రాళ్ళు ఉంటాయి, ఈ ప్లేస్లోనే గాలి ఉంటుంది. ఇట్లాంటి వాటిని ఏమంటారు? మట్టి ఉంటుంది. వీటన్నిటిని మనం ఏమంటాం? నిర్జీవ అంశాలు. సజీవ అంశాలు, నిర్జీవ అంశాలు. సూర్యకాంతి మరియు వేడి సజీవ అంశాల, నిర్జీవ అంశాలని మీరు అనుకుంటున్నారు. అంటే ఇవి కూడా ఏమవుతాయి? సూర్యకాంతి ఉడక నిర్జీవ అంశమే. ఓకేనా? కొన్ని మొక్కల విత్తనాల నుండి కొన్ని మొక్కలు ఏం చేస్తాయి? విత్తనాల నుండి పెరుగుతాయని మనకు తెలుసు. చిన్న మొక్కలుగా పెరిగే విత్తనాలపై కొన్ని నిర్జీవ అంశాల ప్రభావం మనం చూద్దాం. చిన్న మొక్కలుగా పెరిగే విత్తనాలు వచ్చిన ఆ విత్తనాలపై కొన్ని నిర్జీవ అంశాల ప్రభావాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే టేబుల్ చూడండి. జీవులలో తమ పరిసరాల్లో కొన్ని మార్పులకు సర్దుబాటు చేసుకోవడంలో సహాయపడటకు కొన్ని సమయంలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. జీవులలో తమ పరిసరాల్లో కొన్ని మార్పులకు సర్దుబాటు చేసుకున్నట్లో సహాయపడటకు కొన్ని సమయాల్లో కొన్ని మార్పులు సంభవిస్తాయి. ఉదాహరణకు మనం మైదాన ప్రాంతంలో జీవిస్తూ ఒక్కసారిగా ఎత్తైన పర్వత ప్రాంతాల్లోనికి వెళ్తే శ్వాస తీసుకోవడానికి, శారీరక వ్యాయామాలు చేయడానికి కొద్ది రోజులు ఇబ్బంది పడవచ్చు. కొన్ని రోజులు ఇబ్బంది పడవచ్చు. ఎత్తైన పర్వతాలపై ఉన్నప్పుడు మనం వేగంగా శ్వాస తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏమవుతుంది? ఎక్కువగా శ్వాస తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత మన శరీరం మారిన ఎత్తైన పర్వత పరిస్థితులకు సర్దుబాటు చేసుకుంటుంది. ఏం చేస్తుంది? కొన్ని రోజుల తర్వాత శరీరం ఏం చేస్తుంది? ఆ ఎత్తైన పర్వత పరిస్థితులకు ఏం చేస్తుంది? సర్దుబాటు చేసుకుంటుంది. పరిసరాలలో వచ్చే మార్పుల వల్ల వచ్చే చిన్న సమస్యలను అధిగమించుటకు ఒక జీవి తన శరీరంలో స్వల్పకాలంలో చిన్న మార్పులను వాతావరణానికి అనుకూలతగా ఏర్పరచుకోవడాన్ని, మార్పులను ఏర్పరచుకోవడాన్ని యాక్లిమటైజేషన్ ఏమంటారు? ఈ వర్డ్ గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. యాక్లిమటైజేషన్ అంటాం. యాక్లిమటైజేషన్ అనగా ఈ క్రింది వాటిని గుర్తించండి. యాక్లిమటైజేషన్ అనే నిర్వచనాన్ని గుర్తించండి. యాక్లిమటైజేషన్ అనగా ఏమిటి? ఒక జీవి శరీరంలో స్వల్పకాలంలో వచ్చే చిన్న మార్పు. వస్తుంది చిన్న మార్పులను, ఆ చిన్న మార్పులు ఎట్లుంటాయి? వాతావరణానికి అనుకూలతలను ఏర్పరచుకుంటాయి. దాన్ని యాక్లిమటైజేషన్ అని అంటారు. ఈ మార్పులు వేల కొలది సంవత్సరాల కాలంలో జీవులలో ఏర్పడు అనుకూలనాల కన్నా భిన్నమైనవి. మనం చెప్పుకున్నాం కదా, ఎవల్యూషన్ జీవ పరిణామ క్రమంలో వచ్చేటువంటి మార్పుల కంటే వేల కొలది సంవత్సరాల కాలంలో జీవులలో ఏర్పడు అనుకూలనాల కన్నా ఇవి భిన్నమైనవి. అంటే ఆ స్వల్పకాలంలో ఆ అవసరాలకు అనుగుణంగా వస్తాయి కాబట్టి వాటితో పోల్చుకుంటే, అంటే జీవ పరిణామ క్రమంలో వచ్చినటువంటి మార్పులతో పోల్చితే ఇవి భిన్నమైనవి మనం గుర్తించాలి. ఓకేనా? ఇది అక్లిమటైజేషన్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. అక్లిమటైజేషన్ అంటే ఏంటంటే ఒక జీవి శరీరంలో స్వల్పకాలంలో వచ్చే చిన్న మార్పులను, వాతావరణ అనుకూలతలని అక్లిమటైజేషన్ అంటాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒక కృత్యం ఇచ్చిండు. విత్తనం మొలకగా మారినప్పుడు అది మొలకెత్తింది అంటాం. ఇది ఒక కొత్త మొక్క యొక్క జీవన ప్రారంభం. ఏదైతే ఒక మొక్క విత్తనం నుంచి మొక్క ఏర్పడుతుందో అది అక్కడే ఏమవుతుందో అది దానికి అప్పుడే జీవన ప్రారంభం అనేటువంటిది
జరుగుతుంది. కొన్ని ఎండిన పెసర విత్తనాలను సేకరించండి. వాటిలో 20 నుంచి 30 విత్తనాలను ఒక పక్క నుంచి మిగిలిన వాటిని ఒక రోజంతా నీటిలో నానబెట్టండి. నానబెట్టిన విత్తనాలను 4 భాగాలుగా విభజించండి. అందులో ఒక భాగాన్ని 3-4 రోజుల పాటు పూర్తిగా నీటిలో మునిగేలా ఉంచండి. ఎండిన విత్తనాలను నీటిలో మునిగిపోయిన విత్తనాలను కదిలించండి. నానబెట్టిన విత్తనాల్లో ఒక భాగాన్ని వెలుతురు వచ్చే గదిలో, ఇంకో భాగాన్ని చీకటిగా ఉండి కాంతిని ఏమాత్రం రానివ్వని అల్మారాలో వంటి ప్రాంతంలో ఉంచండి. చివరి భాగాన్ని రిఫ్రిజిరేటర్ లేదా చుట్టూ మంచుతో కూడినటువంటి చల్లని పరిసరాల్లో ఉంచండి. వాటిని రోజు శుభ్రం చేస్తూ నీటిని మారుస్తూ ఉండండి. ఇక్కడ మనం 3 తీసుకున్నామండి. ఒకటేమో సూర్యకాంతిలో ఉంచుతున్నాం, ఒకటేమో సూర్యకాంతి పడని ప్లేస్లో చీకటి గదిలో ఉంచుతున్నాం, ఒకటేమో మంచులో ఉంచుతున్నాం. వాటిని రోజు శుభ్రం చేస్తూ నీటిని మార్చండి. కొద్ది రోజుల తర్వాత ఏమి గమనించారు? 5 రకాల పరిస్థితుల్లో విత్తనాలు ఒకే విధంగా మొలకెత్తాయా? వీటిలో ఏమైనా నెమ్మదిగా కానీ లేదా అసలు మొలకెత్తకపోవడాన్ని కనుగొన్నారా? నిర్జీవ ఘటాలైనటువంటి మనం చెప్పుకున్నాం కదా, గాలి, నీరు, కాంతి, ఉష్ణం, ఇవన్నీ ఏంటివి? నిర్జీవ అంశాలని చెప్పుకున్నాం. నిర్జీవ ఘటకాలైనటువంటి గాలి, నీరు, కాంతి, ఉష్ణం మొక్కల పెరుగుదలకు ముఖ్యమని మీరు గ్రహించారా? ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం ఏం చేసినామంటే మొక్కలకు నిర్జీవ అంశాలు కూడా చాలా ముఖ్యం అని మనం గమనించవచ్చు. నిజానికి నిర్జీవ అంశాలు అన్ని సజీవులకు ముఖ్యమైనవే. ఈ నిర్జీవ అంశాలు నిర్జీవ అంశాలే, వాటి నుంచి మనకు పని లేదని మనం అనుకుంటాం, కానీ ఈ నిర్జీవ అంశాలే అన్ని జీవులకు ముఖ్యమైనవి. చాలా చల్లని, చాలా వేడి. ఇక్కడ మనం వేడి ప్రదేశం తీసుకున్నాం, సూర్యకాంతి ప్రదేశం తీసుకున్నాం, చీకటి ప్రదేశం తీసుకున్నాం, చల్లని ప్రదేశం తీసుకున్నాం. ఇట్లా 5 రకాలుగా తీసుకున్నాడు. మనం చల్లని, చాలా వేడి వాతావరణ పరిస్థితుల్లో కూడా జీవులు మనుగడ సాగిస్తాయని తెలుసుకున్నాం కదా. మనుగడ సాగించడానికి అవేం చేస్తాయి? జీవులు తమ వాతావరణ పరిస్థితులకు సర్దుబాటు చేసుకునే పద్ధతే అనుకూలనం. ఏం చేస్తాయి ఆ జీవులు? ఆ పరిస్థితులకు, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లేస్, ఇది ఒక ప్లేస్ అనుకుంటే ఈ పరిస్థితులకు అనుకూలంగా అవేం చేస్తాయి? సర్దుబాటును చేసుకుంటాయి. ఆ పరిస్థితికి అనుగుణంగా అవేం చేస్తాయి? సర్దుబాటును చేసుకుంటాయి. అనుకూలనం కొద్ది కాలంలో సంభవించదు, అంటే జస్ట్ కొంచెం కాలంలో సంభవించదు ఈ అనుకూలనం. ఎందుకంటే ఒక ప్రాంతపు నిర్జీవ అంశాలు కూడా చాలా నెమ్మదిగా మారుతాయి. ఒక ప్రాంతపు నిర్జీవ అంశాలు కూడా చాలా నెమ్మదిగా మారుతాయి. ఏ జీవులైతే అనుకూలనం చెందలేవో అవి మరణిస్తాయి. ఏ జీవులైతే అవి అనుకూలనం చెందవో, ఇప్పుడు ఒక ప్లేస్ ఉందండి, ఈ ప్లేస్లో ఒక జీవి ఉంది, అక్కడ వాతావరణం మార్పులు చెందుతుంది. ఆ జీవి తన అనుకూలనాన్ని ఆ పరిస్థితికి తగ్గట్టు మారతలేదనుకో, అక్కడ ఆ జీవి ఉండలేదు. ఏం చేస్తుంది? మరణిస్తుంది. ఆ పరిస్థితులను తట్టుకోలేక అది మరణించడం అనేటువంటిది జరుగుతుంది. ఏ జీవులైతే అనుకూలనం చెందలేవో అవి మరణిస్తాయి. అనుకూలనం చెందినవి మాత్రమే మనుగడను సాగిస్తాయి. ఆ పరిస్థితులకు అనుగుణంగా, ఒక ప్లేస్లో ఆ పరిస్థితులకు అనుగుణంగా ఆ జీవి తన లోపల మార్పులు చేసుకుంటే మాత్రమే అదేం చేస్తుంది? మనుగడను సాగించగలదు. జీవులు వేర్వేరు నిర్జీవ అంశాలకు విభిన్నమైన మార్గాలలో అనుకూలనం చెందుతాయి. వేర్వేరు నిర్జీవ అంశాలు అంటే చూసిన గాలి కానీ, నీరు కానీ, మట్టి కానీ, కాంతి కానీ, ఆ వేర్వేరు నిర్జీవ అంశాలకు విభిన్నమైన మార్గాలలో, ఒక్కొక్క మార్గంలో అనుకూలనం చెందుతాయి. దీని ఫలితంగా వివిధ ఆవాసాల్లో వివిధ రకాల జీవులు ఏర్పడతాయి. వివిధ రకాల జీవులు ఏర్పడతాయి. నిర్జీవ అంశాలు ఆ పరిసరాల్లో ఉండే జీవుల అనుకూలనాలను అర్థం చేసుకోవడానికి మనం కొన్ని ఆవాసాలను చూద్దాం. నిర్జీవ అంశాలు తెలుసు కదా, నీరు కానీ, గాలి కానీ, మట్టి కానీ, కాంతి కానీ, ఈ నిర్జీవ అంశాలు ఆ పరిసరాలలో ఉండే జీవుల అనుకూలనాలను అర్థం చేసుకోవడానికి ఇక్కడ మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చిండు. చూద్దాం. ఎడారులు ఏమిచ్చిండు? కొన్ని భౌమ ఆవాసాలు, అందులో ఎడారులు ఇచ్చిండు. మనం ఎడారులలోని నిర్జీవ అంశాలు, ఒంటెలోని అనుకూలనాల గురించి చర్చించాం. ఎడారుల్లో ఉండేటువంటి మిగిలిన జంతువులు, మొక్కల సంగతి ఏమిటి? అవి కూడా ఒకే రకమైనటువంటి అనుకూలనాలనే కలిగి ఉంటాయా అని మనల్ని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒంటెకు ఉండేలా పొడవైన కాళ్ళు లేని ఎలుకలు, ఒంటెకి ఏముంటుంది? పొడవైన కాళ్ళు ఉంటాయి. మరి కాళ్ళు లేని ఎలుకలు, పాములు వంటి ఎడారి జంతువులు ఉన్నాయి. పగటిపూట ఉండే తీవ్రమైన వేడికి ఏం చేస్తాయి? దూరంగా ఉండడానికి ఇవేం చేస్తాయి? ఇసుకలో లోతైన బొరియలలో ఉంటాయి. ఇప్పుడు ఒంటె పగటిపూట కూడా ప్రయాణిస్తుంది. ఎత్తైన కాళ్ళు ఉంటాయి, ఇసుకకు దూరంగా, వేడికి దూరంగా ఉంటాయి. కానీ చిన్న కాళ్ళు ఉన్నటువంటి ఎలుకలు, పాములు ఇవేం చేస్తాయంటే పగటిపూట అవి బయటికి రావు. అవి ఏం చేస్తాయి? పగటిపూట బయటికి రాకుండా ఓన్లీ రాత్రిపూట మాత్రమే ఏం చేస్తాయి? ఓన్లీ రాత్రిపూట వాతావరణం చల్లబడ్డాక అవి బయటికి వస్తాయి, బొరియల్లో ఉంటాయి. పగటిపూటనేమో బొరియల్లో ఉంటాయి. ఈ జంతువులు రాత్రి చల్లగా ఉన్నప్పుడు మాత్రమే బయటకు వస్తాయి. ఎడారుల్లో పెరిగే మొక్కలను చూపిస్తుంది. మొక్కలను ఇక్కడ మనకు పటంలో ఈ మొక్కలు ఎడారికి ఎలా అనుకూలనం చెందాయి చూడండి. ఆ కుడిలో పెరుగుతున్నటువంటి ఒక కాక్టస్ మొక్కకు ఆకులు గల ఒక మొక్కను తరగతి గదికి తీసుకురండి.
మొక్కల్లోని బాష్పోత్సేకాన్ని అధ్యయనం చేయడానికి చేసినట్టు 2 మొక్కల్లోని కొన్ని భాగాలకు ఏం చేయాలి, మనం పాలిథిన్ సంచులు భాగాలు ఉంటాయి కదా, ఆ భాగాలకు మనం పాలిథిన్ సంచిని కట్టాలి. ఇట్లా ఈ ఒక మొక్క తెచ్చినది దీనికి కూడా ఇట్లా పాలిథిన్ సంచిని కట్టాలి. కుండీలో పెరుగుతున్నటువంటి మొక్కలను సూర్యరశ్మిలో వదిలి కొన్ని గంటల తర్వాత ఏం చేయాలి, సూర్యరశ్మిలో వదిలి కొన్ని గంటల తర్వాత పరిశీలించాలి. 2 పాలిథిన్ సంచులలో చేరినటువంటి నీటి పరిమాణంలో 2 పాలిథిన్ సంచులు కదా, ఈ పాలిథిన్ సంచిలో చేరినటువంటి నీటి పరిమాణం ఉంటుంది కదా, ఆ నీటి పరిమాణంలో ఏదైనా తేడా ఉందేమో మనం గమనించాలి. ఏదైనా తేడా ఉంటే అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఒక మంచి మొక్కను తీసుకున్నాం, ఒక ఎడారి మొక్క తీసుకున్నాం. ఒకటి సాధారణ వాతావరణంలో పెరిగే మొక్క, మరొకటేమో ఎడారి ప్రాంతంలో పెరిగే మొక్క. ఎడారి మొక్కలు బాష్పోత్సేకం ద్వారా ఏం చేస్తాయి, ఎడారి మొక్కలు దేని ద్వారా, బాష్పోత్సేకం ద్వారా అతి తక్కువ నీటిని ఏం చేస్తాయి, కోల్పోతాయి. ఎడారి మొక్కలు బాష్పోత్సేకం ద్వారా అతి తక్కువ కొంచెం నీటిని మాత్రమే కోల్పోతాయి. ఎడారి మొక్కలకు ఆకులు లేకపోవడం, పత్రాలు లేకపోవడం కానీ ఉంటే అవి చాలా చిన్నవిగా, పత్రాలు లేకుండా ఉంటాయి. ఒకవేళ ఉన్నా కానీ అవి ఎట్లుంటాయి, చిన్నగా లేదా ముళ్ళుగా ఉంటాయి. ఇది బాష్పోత్సేకం ద్వారా ఆకుల నుండి నీరు నష్టపోవడాన్ని తగ్గించడంలో సహాయం చేస్తుంది. ఇది ఏం చేస్తాయి, ఈ ముళ్ళు ఏం చేస్తాయి, ఇట్లా ఉండడం వల్ల ఏమైతే బాష్పోత్సేకం ద్వారా ఆకుల నుండి నీరు, వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ నష్టపోవడాన్ని తగ్గించడంలో సహాయం చేస్తుంది. కాక్టస్లో ఆకు మాదిరిగా కనిపించే నిర్మాణం, కాక్టస్లో మనకి ఇట్లా ఉంటుంది, ఇది ఆకులాగా ఉంటుంది, కానీ ఆకుల మాదిరిగా కనిపించే నిర్మాణం నిజానికి దాని కాండం, అది ఆకు కాదు, అది పత్రం కాదు, అది కాండం. గుర్తుపెట్టుకోవాలి, కాక్టస్లో ఆకులు అనేటువంటివి ఉండవు, కాండమే మనకు ఆకులాగా కనిపిస్తుంది. ఈ మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియ సాధారణంగా కాండం ద్వారా నిర్వహించబడుతుంది. యాక్చువల్లీ అన్ని మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియ దేని ద్వారా జరుగుతుంది, పత్రాల ద్వారా జరుగుతుంది. కానీ కాక్టస్లో ఏమవుతుంది, పత్రాలు ముళ్ళుగా మారిపోతాయి, అక్కడ ముళ్ళు ఉండవు కాబట్టి, ముళ్ళు అనేటువంటి నిర్మాణంగా మారిపోతాయి కాబట్టి ఆ ముళ్ళు కాండం పైన చిన్నగా ఉంటాయి. కాండం ఏం చేస్తుంది, గ్రీన్ కలర్లో ఉండి అందులో క్లోరోఫిల్ ఉండి, కొద్ది మొత్తంలో క్లోరోఫిల్ ఉండి అదే చేసుకుంటుంది, ఆహార పదార్థాలను కిరణజన్య సంయోగ ఆహార పదార్థాలని తయారు చేసుకుంటుంది. కాక్టస్ మొక్కల్లో కణజాలంలో ఉండే నీటిని నిలిపి చేసుకుంటుంది. ఈ కాండంలో కాక్టస్ మొక్కలో కణజాలంలో ఉండే నీటిని నిలిపి ఉంచుటకు వీటి కాండం ఒక దళసరి మైనపు పొరచే ఏం చేస్తుంది, ఇట్లా ఉన్నటువంటి ఈ కాండం పైన ఒక దళసరి మైనపు పొర కప్పబడి ఉంటుంది. ఇది కాక్టస్ మొక్కల కణజాలంలో నీటిని నిలుపుకోవడానికి సహాయపడుతుంది. ఇది కాక్టస్ మొక్కలు ఉంటాయి కదా, ఈ మొక్కల కణజాలంలో నీటిని నిలుపుకోవడానికి సహాయపడుతుంది. చాలా ఎడారి మొక్కలు నీటిని పీల్చుకోవడానికి నేలలోకి చాలా లోతుగా వెళ్ళే వేర్లను కలిగి ఉంటాయి. ఈ ఎడారి మొక్కలు ఏం చేస్తాయంటే, ఎడారి మొక్కలు నీటిని పీల్చుకోవడానికి నేలలోకి చాలా లోతుగా వేర్లను కలిగి ఉంటాయి. ఇది ఎడారి ప్రాంతాల్లో ఉన్నటువంటి మొక్కలు, జంతువులకు సంబంధించినటువంటి లక్షణాలు. ఇప్పుడు పర్వత ప్రాంతాలు చూడండి. ఈ ఆవాసాలు సాధారణంగా చాలా చల్లగా గాలులతో ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో శీతాకాలంలో మంచు కూడా ఏం చేస్తుంది, కురుస్తుంది. కొన్ని ప్రాంతాలు, అన్ని ప్రాంతాలు కాదు, కొన్ని ప్రాంతాల్లో శీతాకాలంలో కూడా ఏం చేస్తుంది, మంచు కురుస్తుంది. పర్వత ప్రాంతాల్లో అనేక రకాల మొక్కలు, జంతువులు ఉంటాయి. మనకు పటంలో కనిపిస్తున్న మొక్కల రకాలను ఎప్పుడైనా చూసారా? ఇక్కడ మనకు కనిపిస్తుంది ఒకటి, పర్వత ప్రాంతాల్లో వృక్షాలు. ఓకేనా, మీరు ఒకవేళ పర్వత ప్రాంతాల్లో నివసిస్తున్నా లేదా సందర్శించినా ఇటువంటి మొక్కలను ఎక్కువ సంఖ్యలో చూసి ఉండవచ్చు. కానీ ఇటువంటి వృక్షాలు ఇతర ప్రాంతాల్లో సహజంగా పెరగడాన్ని మనం కూడా గమనించవచ్చు. ఈ వృక్షాలు తామున్న ఆవాసంలో ఉన్న పరిస్థితులకు ఎలా అనుకూలం చెందాయి, వృక్షాలు తామున్న ఆవాసంలో ఉన్న పరిస్థితులకు ఎలా అనుకూలం చెందాయి. ఈ వృక్షాలు సాధారణంగా శంకు ఆకారంలో ఉండి వాలుగా ఉన్న కొమ్మలను కలిగి ఉంటాయి. వాలుగా ఉన్నటువంటి కొమ్మలను కలిగి ఉంటాయి. ఈ వృక్షాలలో కొన్నిటికి ఆకులు ఏం చేస్తాయి, సూదుల వలె ఉంటాయి. ఈ పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి వృక్షాల్లో వాలుగా ఉన్న కొమ్మలను కలిగి, ఇట్లా వాలిపోయినటువంటి కొమ్మలను కలిగి ఉంటాయి. ఈ వృక్షాల్లో కొన్నిటికి ఆకులు సూదులుగా, పత్రాలు ఏమైతాయి, సూదుల వలె ఉంటాయి. ఇవి వర్షపు నీరు మరియు మంచు తేలికగా మారి జారిపోవుటకు సహాయపడతాయి. ఇవి ఏం చేస్తాయి, వర్షపు నీరు కురిసినా వాటిపైన ఇట్లా వారు ఉండడానికి కారణం ఏంటంటే వర్షపు నీరు పడ్డా లేకపోతే మంచు పడ్డా ఏమైతే తేలికగా జారిపోవుటకు సహాయపడతాయి. ఈ ఆకారం కన్నా విభిన్నమైన ఆకారం గల వృక్షాలు ఈ పర్వతాలపై ఉంటాయి. ఈ ఆకారమే కాదు, ఈ ఆకారం కన్నా ఇంకా విభిన్నమైన ఆకారం గల వృక్షాలు కూడా పర్వత ప్రాంతాలపై ఉంటాయి. అవి పర్వతాలపై మనుగడ
సాగించుటకు వేరే రకమైన అనుకూలనాలను కలిగి ఉండవచ్చు. ఈ రకమైన ఈ వాలుగా ఉంగిన అనుకూలనమే కాకుండా, ముళ్ళుగా మారిన పత్రాల అనుకూలనమే కాకుండా ఇంకా విభిన్న రకాల అనుకూలనాలను కూడా కలిగి ఉండవచ్చు. పర్వత ప్రాంతాల్లో జీవించే జంతువులు కూడా అక్కడున్న పరిస్థితులకు అనుకూలనం చెంది ఇక్కడ ఆ పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలనం చెంది ఉంటాయి. ఏంటివి? జంతువులు కూడా. అవి చలి నుండి తమను కాపాడుకోవడానికి ఏం చేస్తాయి? దళసరి చర్మము. గుర్తుపెట్టుకోవాలి, పర్వత ప్రాంతాల్లో సంబంధించినటువంటి జీవుల లక్షణాలను గుర్తించండి, లేకపోతే జీవుల లక్షణం కానిది గుర్తించండి అని అంటాడు వాళ్ళు. దళసరి చర్మమును, బొచ్చును, వాటిపైన వెంట్రుకలను దళసరిగా ఉన్నటువంటి వెంట్రుకలను కానీ దళసరి చర్మమును కానీ కలిగి ఉంటాయి. ఉదాహరణకు జడల బర్రె మన ఎగ్జాంపుల్ తీసుకుంటే, జడల బర్రెలు తమ శరీరాన్ని వెచ్చగా ఉంచుకొనుటకు పొడవైన వెంట్రుకలను ఏం చేస్తాయి? పొడవైన వెంట్రుకలను కలిగి ఉంటాయి. మంచు చిరుతపులులు పాదాలు మరియు కాలి వేలతో సహా శరీరమంతా దట్టమైన బొచ్చును కలిగి ఉంటాయి. మంచు పులులు ఏం చేస్తాయి? పాదాలు మరియు కాలి వేలతో శరీరమంతా దట్టమైన బొచ్చు ఉంటుంది కదా, వెంట్రుకలు, ఆ వెంట్రుకలను కలిగి ఉంటాయి. ఇవి ఆ పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి జీవులలో ఉన్నటువంటి జంతువులు ఉంటాయి కదా, ఆ జంతువులకు ఉన్నటువంటి అనుకూలనాలు. ఇక్కడ చూడండి, మనకు ఇచ్చింది ఒకటి మంచు చిరుతపులి. ఇది ఇక్కడ ఉన్నది మంచు చిరుతపులి. నెక్స్ట్ జడల బర్రె, ఇది జడల బర్రె. కొండ గొర్రె పర్వత ఆవాసానికి అనుకూలం చెంది, ఇది కొండ గొర్రె. ఓకేనా? ఇవి మూడు జీవులను మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడ ఈ ఎగ్జాంపుల్స్ కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఈ క్రింది వాటిలో పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి జీవులను గుర్తించండి. మంచు చిరుతపులి, జడల బర్రె, తర్వాత కొండ గొర్రె. ఇవి కూడా క్వశ్చన్ రూపంలో ఇవ్వచ్చు. ఇవి కూడా క్వశ్చన్ రూపంలో ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ స్కూల్ బుక్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని, పిక్చర్లు, అన్నీ ఎవ్రీథింగ్ మనం క్షుణ్ణంగా చదువుకుంటూ, చూసుకుంటూ, అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడి నుంచి క్వశ్చన్ వస్తుందో తెలియకుండా ఉంటుంది, అట్లుంటుంది. ఇది మంచుపై అది నడిచేటప్పుడు దాని పాదాలు, ఈ మంచు చిరుత ఉంటుంది కదా, అది మంచుపై అది నడిచేటప్పుడు దాని పాదాలను చలి నుండి రక్షించుకుంటుంది. అది ఇట్లా ఉన్నాయి కదా, ఎక్కువ రకంగా శరీరం అంతటా దట్టమైన బొచ్చు కలిగి ఉంటుంది. అది ఏం చేస్తుంది? ఈ బొచ్చు ఎందుకు ఉంటుందంటే మంచుపై అది నడిచేటప్పుడు దాటి పాదాలు చలి నుండి రక్షించుకుంటుంది. పర్వతాల యొక్క రాతి వాలు పైకి పరిగెత్తుట కొరకు కొండగొర్రెలకు బలమైన గిట్టలు ఉంటాయి. పర్వతాల యొక్క రాతి వాళ్ళు ఉంటుంది చూసినా, ఇట్లా వాళ్ళ లాంటి రాతి వాళ్ళు చూసినా, ఆ రాతి వాళ్ళు పైకి పరిగెత్తుట కొరకు ఏం చేస్తాయి? ఈ కొండగొర్రె ఉంది కదా, ఈ కొండగొర్రెకి ఏముంటాయి? బలమైన గిట్టెలు ఉంటాయి. మనం పర్వత ప్రాంతాల్లో పైకి వెళ్ళే కొద్దీ అక్కడి పరిసరాలు మార్పు చెంది ఉండి వేర్వేరు ఎత్తులలో భిన్నమైన అనుకూలనాలు, వేర్వేరు ఎత్తులో ఇప్పుడు ఇట్లా ఉన్నానుకో, ఇది పర్వత ప్రాంతం అంటే ఈ ప్లేస్లో ఒక వాతావరణం, ఈ ప్లేస్లో ఒక వాతావరణం, ఈ ప్లేస్లో ఒక వాతావరణం, అంటే ఎత్తు పెరిగే కొద్దీ వాతావరణ పరిస్థితులు వేరుగా ఉంటాయి. వేర్వేరు ఎత్తులలో భిన్నమైన అనుకూలనాలు మనకు కనిపిస్తాయి. ఇది పర్వత ప్రాంతాలకు సంబంధించినటువంటి జీవులు, అక్కడ నివసించేటువంటి జంతువులకు సంబంధించి ఇది. నెక్స్ట్ గడ్డి భూముల గురించి ఇక్కడ ఇచ్చిండు. సింహం అడవి లేదా గడ్డి భూముల్లో నివసిస్తుంది. సింహం ఏం చేస్తుంది? అడవి కానీ గడ్డి భూములలో కానీ నివసిస్తుంది. అది జింక వంటి జంతువులను వేటాడి చంపగల బలమైన జంతువు. ఇది లేత గోధుమ రంగులో ఉంటుంది. సింహం ఎట్లా ఉంటుంది? లేత గోధుమ రంగులో ఉంటుంది. ఆ సింహం, జింకను మనం పటంలో చూడవచ్చు. ఈ రెండు జంతువులకు ముఖంలో కళ్ళు ఎలా అమర్చబడి ఉన్నాయి? అవి ముఖానికి ముందు వైపు ఉన్నాయా లేక పక్క వైపున ఉన్నాయా? సింహాల ముందరి కాలి వేలలోకి ఉపసంహరించబడే పొడవాటి గోళ్ళు ఉంటాయి. వాటి సింహాల ముందరి కాలి వేలలోకి ఏం చేస్తాయి? ఉపసంహరించబడే అంటే వెనక్కి లాగినటువంటి, కొంచెం వెనక్కి తీసుకున్నటువంటి పొడగాటి గోళ్ళు ఎట్లుంటాయి? పొడవైనటువంటి గోళ్ళు ఉంటాయి. సింహం యొక్క లక్షణాలు వాటి మనుగడకు ఏ విధంగా సహాయపడతాయి? ఈ రకమైనటువంటి గోళ్ళు ఏం చేస్తాయి? వాటికి కావాల్సినటువంటి ఆహార జంతువును చీల్చడానికి సహాయపడతాయి. ఇక్కడ మనకి ఇచ్చిన సింహం మరియు జింక చిత్రాలు. దాని లేత గోధుమపు రంగు తన భక్షికాన్ని తినబడే జంతువు వేటాడేటప్పుడు ఎండిన గడ్డి భూములలో తన కనిపించకుండా ఉండుటకు సహాయపడుతుంది. తన శరీరం ఉంది కదా, ఈ గోధుమ రంగు ఉడక, అదేం చేస్తుంది? గడ్డి భూములు మనకు ఎండిపోయినప్పుడు ఎట్లా అవుతాయి? గోధుమ రంగులో ఉంటాయి. ఇది ఆ గడ్డి భూములలో తన శరీరం కనిపించకుండా దానికి ఉపయోగపడుతుంది. తినబడే జంతువు దాని వెంబడి పరిగెత్తినప్పుడు అది ఎక్కడ వస్తుందో దాన్ని ఐడెంటిఫై చేయలేకపోతుంది, ఎందుకంటే ఆ గడ్డి రూపంలో తన శరీరం ఉంటుంది కాబట్టి. అట్లా గడ్డి భూములలో తాను కనిపించకుండా ఉండుటకు సహాయపడుతుంది. ముఖానికి ముందు వైపున ఉన్నటువంటి కళ్ళు తన భక్షికం యొక్క ప్రదేశం గురించి సరైన అవగాహనను కల్పిస్తుంది. ఈ కళ్ళు, ముఖానికి ముందు వైపు ఉన్నటువంటి కళ్ళు ఉడక
తన భక్షికం అంటే తినబడే జంతువు ప్రదేశం గురించి సరైన అవగాహన కల్పిస్తుంది. అడవులు గడ్డి భూములలో జీవించే మరొక జంతువు జింక. అడవి గడ్డి భూములలో జీవించే మరొక జంతువు ఏంది? జింక. దానిని అడవిలో ఉండే దృఢమైన మొక్కల కాండాలను నమ్ముట కొరకు బలమైన దంతాలు ఉంటాయి. దానికి ఏమైతాయి? అడవిలో ఉండే దృఢమైన మొక్కలు అంటే చూసినావా, జింకను గురించి చెప్తున్నాడు ఇప్పుడు మనకు. జింక ఏం చేస్తుంది? దానికి అడవిలో ఉండే దృఢమైన మొక్కల కాండాలు ఉంటాయి చూసినా, ఆ మొక్కల కాండాలను నమ్ముట కొరకు ఎట్లుంటాయి? బలమైన దంతాలు ఉంటాయి జింకకు. జింకకు తన భక్షకమునకు అంటే దానిని తినే సింహం వంటి జంతువులకు ఆహారం కాకుండా పరిగెత్తిపోవుటకు తన భక్షకం యొక్క ఉనికిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎక్కడ ఉంటుందో దాని ఉడికిన ఇది తెలుసుకోగలిగి ఉంటుంది, ఎందుకంటే దాని నుంచి తప్పించుకోవాలి కాబట్టి. ఆహారం కొరకు పరిగెత్తే పోవుటకు తన భక్షకం యొక్క ఉనికి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి తన భక్షకాల కదలికలను వినడానికి వీలుగా పెద్ద చెవులు ఉంటాయి. ఇప్పుడు పులి ఎక్కడుంది, దాని శబ్దాలు ఎక్కడ నుంచి వస్తున్నాయి, దాని గాండ్రింపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాటన్నిటిని తెలుసుకోవడం కోసం ఏమైతుంది? పెద్ద చెవులు ఉంటాయి. వినడానికి వీలుగా కదిలించడానికి దాని భక్షకాల కదలికలు ఉంటాయి చూసినా, ఆ కదలికలు వినడానికి పెద్ద చెవులు జింకకు ఉంటాయి. దృఢమైన బలమైన పళ్ళు ఉంటాయి. ఎందుకు? మొక్కల కాండాలను నమ్ముటకు. అన్ని వైపుల నుండి ప్రమాదం చూచుటకు తలకు పక్కలనున్న కళ్ళు పనిచేస్తాయి. తలకు ఎట్లుంటాయి? పక్క వైపులా కళ్ళు ఉంటాయి. సింహంకేమో ముందు వైపు ఉంటాయి, జింకకేమో పక్క వైపులు ఉంటాయి. ఎందుకంటే అన్ని వైపులా ఎక్కడి నుంచి వస్తుందో పులిని అబ్జర్వ్ చేసుకోవడానికి తలకు పక్క వైపులా కళ్ళు పనిచేస్తాయి. జింక యొక్క వేగం తన భక్షకాల నుండి పరిగెత్తి పారిపోవటకు సహాయపడుతుంది. జింక వేగం ఎట్లుంటుందంటే చాలా వేగంగా ఉంటుంది. సింహం నుంచి తప్పించుకోవడానికి అది ఉడక చాలా వేగంగా పరిగెత్తుతుంది. జింక యొక్క వేగము తన భక్షకాల నుండి పరిగెత్తి పారిపోవటకు సహాయపడుతుంది. సింహం, జింక లేదా ఇతర జంతువులు మొక్కలు వాటి ఆవాసంలో జీవించడానికి సహాయపడే అనేక ఇతర లక్షణాలను కలిగి ఉంటాయి. ఆ ప్లేస్లో ఏది గడ్డి భూమిలో నివసించడానికి ఇవే కాకుండా ఈ అనుకూలనాలే కాక ఇంకా చాలా అనుకూలనాలు కూడా ఉంటాయని చెప్తున్నారు. నెక్స్ట్ జల ఆవాసాలు ఇచ్చి చూడండి మనకు. జల ఆవాసాలు, మహాసముద్రాలు. జల ఆవాసాలు మనకి ఇచ్చింది ఏంటంటే మహాసముద్రాలు. సముద్రాల్లో జీవించడానికి చేప ఎలా అనుకూలనం చెందిందో మనం ఇప్పటికే చర్చించాం. చాలా ఇతర సముద్ర జీవుల క్రమబద్ధమైనటువంటి శరీరం ఏం చేస్తుంది? క్రమబద్ధమైనటువంటి శరీరము నీటిలో అవి తేలికగా కదులుటకు సహాయపడతాయి. స్క్విడ్లు మరియు ఆక్టోపస్ వంటి గుర్తుపెట్టుకోవాలి. స్క్విడ్ మరియు ఆక్టోపస్ వంటి కొన్ని సముద్ర జీవులలో శరీరం క్రమబద్ధమైన ఆకారంలో ఉండదు. వీటి శరీరం ఎట్లుండదు? క్రమబద్ధమైన ఆకారంలో ఉండదు. శరీరము క్రమబద్ధమైన ఆకారంలో లేని జీవులను గుర్తించండి అని అంటాడు. స్క్విడ్, ఆక్టోపస్. ఓకేనా? అవి సముద్ర లోతుల్లో సముద్ర గర్భమునకు దగ్గరగా ఉంటూ చాలా లోతుల్లో సముద్ర గర్భమునకు దగ్గరగా ఉంటూ వాటి వైపు వచ్చే భక్షకాలు ఉంటాయి కదా, వాటి వైపు వచ్చే భక్షకాలను పట్టుకుంటాయి. దాని వైపు వచ్చేటువంటి భక్షకాలు చూసినా వాటిని పట్టుకుంటాయి. అయినప్పటికీ ఈ జంతువులు నీటిలో కదిలినప్పుడు వాటి శరీరాలను క్రమబద్ధీకరించుకుంటాయి. నీటిలో కదిలినప్పుడు ఏం చేస్తాయి? వాటి శరీరాలను అవి అంతకు ముందుకు ఉండవు, వాటి శరీరాలు క్రమబద్ధీకరణ ఉండవు. కాబట్టి నీటిలో కదిలినప్పుడు ఏం చేస్తాయి? ఈ జంతువులు నీటిలో కదిలినప్పుడు వాటి శరీరాలను క్రమబద్ధీకరించుకుంటాయి. ఈ జంతువులలో గల మొప్పలు నీటిలో కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ ఉపయోగించుటకు వాటికి సహాయపడతాయి. మొప్పలు ఉంటాయి ఈ జీవులకు. ఆ మొప్పలు ఏం చేస్తాయి? నీటిలో కరిగినటువంటి ఆక్సిజన్ను తీసుకోవడానికి సహాయపడతాయి. నెక్స్ట్ డాల్ఫిన్స్, తిమింగలాల వంటి సముద్ర జీవులు మొప్పలను కలిగి ఉండవు. డాల్ఫిన్స్, తిమింగలాలకు ఏముండవు? మొప్పలు కలిగి ఉండవు. తల పైభాగంలో ఉండే నాసిక రంధ్రాలు లేదా శ్వాస రంధ్రాలు. తల పైభాగంలో ఇట్లా తల ఉంటే తలకు పైభాగంలో ఉండేటువంటి నాసిక రంధ్రాలు శ్వాస రంధ్రాల ద్వారా ఏం చేస్తాయి? ఇవి గాలిని పీల్చుకుంటాయి. ఏవి? డాల్ఫిన్స్, తిమింగలాలు. ఇవి ఉడక నీటిలో నివసించే జంతువులే, కానీ వీటికి మొప్పలు ఉండవు. గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ నుంచి క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా? నాసికా రంధ్రాలు, శ్వాస రంధ్రాలు ద్వారా గాలిని పీల్చుకుంటాయి. నీటి ఉపరితలమునకు సమీపంలో అవి ఈదుతూ ఉన్నప్పుడు గాలిని పీల్చుకున్నటకు వీలు కలుగుతుంది. అవి గాలి పీల్చకుండా నీటి లోపల చాలా సమయం ఉండగలవు. కొన్నిసార్లు ఏం చేస్తాయి? నీటి లోపల ఎక్కడికో వెళ్తాయి. అవి ఎక్కువ సమయం గాలిని పీల్చకుండా ఉండగలవు. గాలిని పీల్చడానికి అవి ఎప్పటికప్పుడు ఉపరితలం వైపుకి వస్తుంటాయి. కొన్నిసార్లు నీటిలో మునుగుతాయి, మళ్ళీ పైకి వస్తాయి, నీటిలో మునుగుతాయి, పైకి వస్తాయి. అట్లా పైకి వచ్చి గాలిని పీల్చుకొని మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి. ఎక్కువసేపు ఉడక నీటిలో ఉండగలుగుతాయి. గాలిని పీల్చడానికి అవి ఎప్పటికప్పుడు ఉపరితలం వైపుకు వస్తుంటాయి. మీరు ఎప్పుడైనా డాల్ఫిన్స్ చేసే ఆసక్తికరమైన పనిని దూరదర్శన్ కార్యక్రమాల్లో కానీ సాగర జీవనానికి చెందినటువంటి చలనచిత్రాల్లో కానీ చూసారా? మనం చూస్తుంటాం డాల్ఫిన్స్ ఏ విధంగా విన్యాసాలు చేస్తుంటుంది. నెక్స్ట్ మనకు జలావాసాలకు సంబంధించి చెరువులు, సరస్సుల గురించి ఇక్కడ ఇచ్చాడు చూడండి. చెరువులు, సరస్సులు, నదులు ఇంకా కొన్ని కాలువల్లో మొక్కలు పెరగడాన్ని
మనం చూసే ఉంటాం. వీలైతే సమీపంలో ఉన్నటువంటి చెరువును క్షేత్ర పర్యటనకు వెళ్ళి అక్కడ కనిపించేటువంటి మొక్కల రకాలను పరిశీలించండి. మొక్కల యొక్క ఆకులు, వాటి యొక్క పత్రాలు, కాండాలు, వేర్లు, ఆకులను, కాండాలను, పత్రాలను పరిశీలించండి. అందులో కొన్ని మొక్కల వేర్లు నీటి అడుగున గల మట్టిలో నాటుకుపోయి ఉంటాయి. కొన్ని మొక్కలకేమో నీటిలో ఉంటాయి, వాటి యొక్క వేర్లు ఏం చేస్తాయి, ఇట్లా నేలకు అంటుకొని ఉంటాయి. భౌమ్య ఆవాస, కొన్ని నీటి మొక్కలకు నీటిపై తేలుతాయి, కొన్ని ఏమో ఏం చేస్తాయి, నీటి మొక్కలపై తేలుతాయి. ఇట్లా ఇవి నీటిపై తేలుతాయి, వాటి వేర్లు ఇట్లా ఆడబడి ఉంటాయి నీటిలో. కొన్నిటికి వేర్లు నీటి అడుగున మట్టిలో నాటుకొని ఉంటాయి, కొన్ని నీటి మొక్కలు నీటిలో మునిగి ఉంటాయి. మొక్కల్లో మట్టి నుండి పోషకాలను మరియు నీటిని శోషించడంలో సాధారణంగా వేర్లు ఏం చేస్తాయి, ప్రధాన పాత్ర పోషిస్తాయి. మొక్కలు ఏం చేస్తాయి, మొక్కల్లో మట్టి ఉంటుంది కదా, మట్టి నుండి పోషకాలను నీటిని శోషించడంలో ఈ వేర్లు అనేటువంటి ప్రధాన పాత్ర పోషిస్తాయి. మనం ఇంతకుముందు కూడా చదువుకున్నాం. కానీ నీటి మొక్కల్లో వేర్లు పరిమాణంలో తగ్గించబడి ఉండి, నీటి మొక్కల్లో మాత్రం వీటి యొక్క వేర్లు ఉంటాయి చూసినా, ఆ వేర్లు పరిమాణం తగ్గించబడి ఉండి మొక్కను దాని స్థానంలో నిలిపి ఉంచడమే వేరు యొక్క ప్రధాన పనిగా ఉంటుంది. కొన్ని నీటి మొక్కలు అవి భూమికి ఆనుకొని ఉన్న మొక్కలకే, అప్పటికి కూడా ఆ భూమిలో ఆనుకొని ఉన్న మొక్కల్లో అవి వేరు చాలా చిన్నగా ఉంటుంది, తగ్గించబడి ఉంటుంది. అది ఓన్లీ ఆ ప్రధానమైన ఆ భూమికి అంటిపెట్టుకోనికి మాత్రమే ఆ వేరు పనిచేస్తుంది. ఇంకా వేరే పని అది ఏం చేయదు పెద్దగా, ఎందుకంటే నీటిలోనే ఉంటుంది కాబట్టి వేరే పని అవసరం లేదు. అది ఆ మొక్కను దాని స్థానంలో నిలిపి ఉంచడమే వేరు యొక్క ప్రధానమైనటువంటి పనిగా ఉంటుంది. ఈ మొక్కల యొక్క కాండాలు ఏం చేస్తాయి, పొడవుగా, ఖాళీగా, తేలికగా ఉంటాయి. మొక్కల యొక్క కాండాలు ఏం చేస్తాయి, కాండం ఉంటుంది, ఆ కాండం పొడవుగా, ఖాళీగా, తేలికగా ఉంటాయి. కాండాలు నీటి ఉపరితలం వరకు పెరుగుతాయి. ఈ కాండాలు ఏం చేస్తాయి, ఇది ఉపరితలం కదా, ఈ ఉపరితలం వరకు పెరుగుతాయి. వాటి ఆకులు, పుష్పాలు నీటి ఉపరితలంపై తేలుతాయి. నీరైతే నీటి ఉపరితలం పైన ఆకులు, పుష్పాలు తేలుతాయి. కొన్ని నీటి మొక్కలు నీటిలో మునిగి ఉంటాయి, కొన్ని నీటి మొక్కలు ఏం చేస్తాయి, నీటిలో మునిగి ఉంటాయి. అటువంటి మొక్కల భాగాలన్నీ నీటి క్రిందనే మునిగి ఉంటాయి. ఇవి ఇట్లా ఉంటాయి, వాలిస్నేరియా అలాంటివి చేసినా అవన్నీ నీటిలోనే మునిగి ఉంటాయి. వాటి పత్రాలు అన్ని భాగాలు కూడా నీటి కిందనే మునిగి ఉంటాయి. వీటిలో కొన్ని మొక్కలు సన్నని పల్చని రిబ్బన్ లాంటి ఆకులు ఉంటాయి కదా, ఆ ఆకులను కలిగి ఉంటాయి. ఇవి ప్రవహిస్తున్న నీటిలో వంగగలవు. ఏం చేస్తాయి, ప్రవహిస్తున్న నీటిలో వంగగలవు. కొన్ని నీట మునిగిన మొక్కలు ఉంటేసిన ఆ నీటిలో ఉన్నటువంటి మొక్కలలో ఆకులు ఎక్కువగా విభజన చెంది ఉండి, ఆకులు ఏం చేస్తాయి, వాటి పత్రాలు ఉంటాయి కదా, ఆ పత్రాలు ఎక్కువగా విభజన చెంది ఉండి వాటి గుండా ఆకులకే మాత్రం నష్టం జరగకుండా తేలికగా నీరు పారుతుంది. వాటి గుండా ఏం చేస్తుంది, ఆకులు ఏం చేస్తాయి, విభజన చెంది ఉండి వాటి గుండా ఆకులకే మాత్రం నష్టం లేకుండా జరగకుండా తేలికగా నీరు ఏం చేస్తుంది, వాటి మీదంగా పారుతూ ఉంటుంది. కప్పలు సాధారణంగా చెరువులో నివసిస్తాయి. కప్పలు నీటిలో ఉండగలవు మరియు నీళ్ళపైన కూడా కదలగలవు. ఇవి నీటిలో ఉంటాయి, నీటి పక్కన ఉండేటువంటి నీళ్ళ ఉంటుంది, ఈ నీళ్ళపైన కూడా కదలగలవు. వాటికి ఉన్నటువంటి బలమైన వెనుక కాళ్ళు అవి ఏం చేస్తాయి, దూకడంలోను, వెనుక కాళ్ళు ఉంటాయి కదా, ఇది మనం కప్ప అనుకుంటే ఇట్లా వెనుక కాళ్ళు ఉంటాయి, ఈ వెనుక కాళ్ళు దూకడంలోను, దాని భక్షికాన్ని పట్టుకోవడంలోనూ సహాయపడతాయి. దుంకడంలోను మరియు దాని భక్షితాన్ని, అంటే అది తినేటువంటి జీవి ఉంటుంది కదా, దాన్ని పట్టుకోవడంలో సహాయపడతాయి. వాటికి ఉన్న తెడ్డు వంటి పాదాలు, వాటి పాదాలకు ఇట్లా తెడ్డు లాంటి పొర ఉంటుంది. ఆ తెడ్డు వంటి పాదాలు ఏం చేస్తాయి, అవి నీటిలో ఈదడానికి సహాయపడతాయి. విభిన్న ఆవాసాల్లో జీవిస్తున్న వాటితో పోలిస్తే మనం చాలా కొద్దిపాటి సాధారణమైన జంతువులు, మొక్కల గురించి మాత్రమే చర్చించాం. చాలా విభిన్న ఆవాసాల్లో నివసిస్తున్నటువంటి అన్నిటి గురించి మనం చదువుకోలేదు. కొన్ని జీవుల గురించి, అక్కడ ఆవాసంలో ఉన్నటువంటి 1-2 జీవుల గురించి మనం చదువుకుంటున్నాం, అన్నిటి గురించి చదువుకోవడం లేదు. జంతువుల, మొక్కల గురించి మాత్రమే చర్చించాం. ఇక చూసినట్లయితే మీరు హెర్బేరియం తయారు చేసినప్పుడు మీ చుట్టూ ఉన్నటువంటి చాలా వైవిధ్య వృక్షాలు ఉన్నాయని మీరు గమనించి ఉంటారు. భూమి మీ యొక్క అన్ని ప్రాంతాల మొక్కల ఆకులకు మీరు హెర్బేరియంలో సూచించినట్లయితే ఎన్ని రకాలుగా చూడగలరో ఊహించండి. మనం ఒక హెర్బేరియం తయారు చేసి విభిన్న మొక్కలను అబ్జర్వ్ చేయండి అని చెప్తున్నాడు. నెక్స్ట్, జీవుల లక్షణాలు. మనం విభిన్న ఆవాసాల గుండా ప్రయాణిస్తూ అనేక రకాల వృక్షాల, జంతువులను గురించి చర్చించాము. ఇప్పుడు మనం చూసినాం కదా, గడ్డి భూములని, జల ఆవాసాలని, తర్వాత ఎడారి ప్రాంతాలని, పర్వత ప్రాంతాలని, ఇట్లా మనం చాలా రకాల గురించి మనం డిస్కషన్ చేసాం కదా, దాని గురించి చెప్తున్నాడు. విభిన్న పరిసరాల్లో కనిపించే వస్తువులు, మొక్కలు, జంతువుల జాబితాను తయారు చేసాం. ఒకసారి మన జాబితాలో ఏవి సజీవ ఉదాహరణలు ఉన్నాయో ఆలోచిద్దాం. ఒక అడవిలోని ఉదాహరణల గురించి ఆలోచిద్దాం. చెట్లు, తీగలు, చిన్న పెద్ద జంతువులు, పక్షులు, పాములు, కీటకాలు, రాళ్ళు, మట్టి, నీరు, గాలి,
రాళ్ళు, మట్టి, నీరు, గాలి, ఎండిన ఆకులు, చనిపోయిన జంతువులు, పుట్టగొడుగులు, నాచు వంటివి అడవిలో ఉంటాయి. ఇవన్నీ ఏముంటాయి? ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే అడవిలో ఉంటాయి. ఈ సమయంలో మీ చుట్టూ కనిపించే వస్తువులను గురించి ఆలోచించి అవి సజీవమైనయా, ప్రాణం ఉన్నాయా, నిర్జీవమైన ప్రాణం లేనివా అని సమూహాలుగా చేయండి. కొన్నిటి విషయంలో తెలుసుకోవడం మనకు తేలికే. ఉదాహరణకు కుర్చీ, బల్ల వంటివి నిర్జీవమైనవి అని మనకు తెలుసు. కుర్చీ, బల్ల వంటివి నిర్జీవమైనవి అని మనకు తెలుసు. ఎడ్వర్డ్ లియర్ రాసినటువంటి కంప్లీట్ నాన్సెన్స్ నుండి ఈ క్రింది గేయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఎడ్వర్డ్ లియర్ ఏం రాసిండు? కంప్లీట్ నాన్సెన్స్ అనేటువంటి దాన్ని రాయడం జరిగింది. ఇది మనకు అంత అవసరం లేదు, జస్ట్ పేరు కంప్లీట్ నాన్సెన్స్ అనేటువంటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కుర్చీ, బల్ల, రాయి, నాణ్యం సజీవమైనవి కావు. అలాగే మనం సజీవులమని ప్రపంచంలోని మానవులంతా కూడా అలాగే ఉన్నారని మనకు తెలుసు. మనం మన చుట్టూ ఉండే కుక్కలు, పిల్లులు, కోతులు, ఉడతలు, కీటకాలు, ఇంకా ఇతర జీవులు కూడా ప్రాణంతో నిండినవి అని మనం చూసాం. ప్రాణంతో నిండినవే అని చూసాం. ఏదైనా సజీవమైనదని మనం ఎలా తెలుసుకుంటాం? చాలా సందర్భాల్లో ఇది నిర్ణయించడం అంత తేలికమైన విషయం కాదు. మొక్కలు సజీవమైనవని మనకు చెప్తారు, కానీ అవి కుక్కలా లేకపోతే పావురాలాగా చలించవు. అవి ఏం చేస్తాయి? మొక్కలు సజీవమైనవి మనం చెప్తున్నాం, వాటికి ప్రాణం ఉందని చెప్తున్నాం, కానీ అవి జంతువుల్లాగా, కుక్కలాగా లేకపోతే పావురంలాగా అవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళలేవు. అదే ప్లేస్లో ఉండగలుగుతాయి, చలించలేవు అవి. మరోవైపు మనం నిర్జీవులుగా పరిగణించే కారు, ఇది నిర్జీవమని మనం చెప్తున్నాం. కారు, బస్సు కదలగలుగుతున్నాయి. కాలం గడుస్తున్న కొద్దీ మొక్కలు మరియు జంతువుల పరిమాణంలో పెరుగుతున్నట్లు మనకు కనిపిస్తాయి. పరిమాణం అంటే అది స్టార్టింగ్లో చిన్న పరిమాణం ఉంటే కొన్ని రోజుల తర్వాత ఏమైతే ఇంత పరిమాణంలోకి మారుతుంది. ఆ జంతువు కానీ మొక్క కానీ పరిమాణంలో పెరుగుతున్నట్లు కనిపిస్తాయి. కానీ కొన్నిసార్లు ఆకాశంలోని మేఘాలు కూడా పరిమాణంలో పెరుగుతున్నట్లు కనిపిస్తాయి. దాని అర్థం మేఘాలు సజీవమైనవి కాదు. సజీవులు మరియు నిర్జీవుల మధ్య గల భేదాలను ఎవరైనా ఎలా గుర్తిస్తారు? నిర్జీవుల నుండి తమను పూర్తిగా భిన్నంగా ఉండే కొన్ని సామాన్య లక్షణాలు ఏమన్నా సజీవులకు ఉన్నాయా? సజీవులకు కొన్ని విభిన్నమైనటువంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా? నిర్జీవులకు తప్పించి నిర్జీవులకే కాకుండా సజీవులకు వాటి నుంచి విభేదంగా సజీవులకు ఏమైనా ప్రత్యేక లక్షణాలు ఉన్నాయా అనేది క్వశ్చన్. సజీవి మీకు ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ, సజీవికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నిర్జీవి నుండి మిమ్మల్ని వేరు చేసే లక్షణాలు ఏమున్నాయి? అటువంటి కొన్ని లక్షణాల జాబితాను మీ నోటు పుస్తకంలో రాయండి. మీరు తయారు చేసే జాబితాను చూసి అందులోని లక్షణాల్లో జంతువులు, మొక్కలలో కూడా కనిపించు లక్షణాలను గుర్తించండి. ఇందులోని కొన్ని లక్షణాలను బహుశా జీవులన్నిటికీ ఉండే ఉమ్మడి లక్షణాలు. చూడండి, ఇక్కడ ఏం చేసే? జీవులన్నిటికీ ఆహారం అవసరమా? ఇంతకుముందు అన్ని జీవులకు ఆహారం అవసరమని, జంతువులకు మనకు అదెంత అవసరమో మనం నేర్చుకున్నాం. కిరణజన్య సంయోగ క్రియ గుర్తుపెట్టుకోండి, ఫోటోసింథసిస్. కిరణజన్య సంయోగ క్రియ అనే ప్రక్రియ ద్వారా మొక్కలు ఏం చేస్తాయి? తమ ఆహారాన్ని తాము తయారు చేసుకుంటాయని కూడా మనం నేర్చుకున్నాం. జంతువులు ఏం చేస్తాయి? తమ ఆహారం కోసం ఏం చేస్తాయి? ఇవి మొక్కలపైన లేదా ఇతర జంతువులపైన ఆధారపడతాయి. ఆహారము జీవులు పెరగడానికి అవసరమైన శక్తిని ఏం చేస్తాయి? ఈ ఫుడ్ అనేటువంటిది జీవులు పెరగడానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. జీవులకు తమ శరీరంలో జరిగే ఇతర జీవక్రియలకు కూడా ఇది శక్తి అవసరం. జీవులకు ఏదైనా జీవి ఉంటుంది కదా, ఆ జీవి తమ శరీరంలో జరిగే ఇతర జీవక్రియలు ఉంటే చూసినా ఆ ఇతర జీవక్రియలు కూడా శక్తి అనేటువంటిది అవసరం. అన్ని జీవులు పెరుగుదలను చూపిస్తాయా? మనం చూసినట్లయితే 4 ఏళ్ల క్రితం మీరు ధరించినటువంటి కుర్తా మీకు ఇప్పుడు ఏమైతుంది? సరిపోతుందా? సరిపోదు. ఇన్ని సంవత్సరాల్లో మీరు తప్పక పొడవై పెరిగి ఉంటారు. ఈ విషయాన్ని మీరు గమనించి ఉండకపోవచ్చు, కానీ మీరు ఎప్పుడైనా పెరుగుతూ ఉంటారు. మరికొద్ది సంవత్సరాల్లో మీరు వయోజనులు అవుతారు. జంతువులు పిల్లలు కూడా పెరిగి పెద్ద అవుతాయి. జంతువుల పిల్లలు కూడా ఏమవుతాయి? పెరిగి పెద్ద అవుతాయి. మీరు కుక్క పిల్లలు పెరిగి పెద్దవి అవ్వడం గమనించే ఉంటారు. ఇట్లా అంటే సజీవుల యొక్క లక్షణాలు చెప్తున్నాయి. అవి సొంతంగా ఆహారం తయారు చేసుకుంటాయి, అవి పెరుగుదలను చూపుతాయి. ఇట్లా కొన్ని లక్షణాలు చెప్తున్నాడు. గుడ్డు నుండి పొదుగబడినటువంటి కోడిపెట్టగా కానీ లేదా కోడి పుంజుగా కానీ పెరుగుతుంది. మొక్కలు కూడా పెరుగుతాయి. మీ చుట్టూ ఒక నిర్ణీత రకానికి చెందినటువంటి కొద్ది మొక్కలను చూడండి. కొన్ని చాలా చిన్నవి, చాలా తక్కువ వయసు కలిగినవి, మరి కొన్ని పెద్దవిగా అవన్నీ వేరువేరు పెరుగుదల దశలో ఉండవచ్చు. మొక్కలను కొద్ది రోజులు వారాల తర్వాత చూడండి. వాటిలో కొన్ని మొక్కలు పరిమాణంలో పెరిగాయని, మొక్కలను కొద్ది రోజులు వారాల తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని మొక్కలు వాటి యొక్క సైజు ఉంటుంది చూసినా ఆ సైజు పరిమాణంలో పెరిగాయని మీరు గుర్తిస్తారు. పెరుగుదల జీవులన్నిటిలో ఏమవుతుంది? ఒక సామాన్య లక్షణంగా కనిపిస్తుంది. అదే సజీవులన్నిటిలో పెరుగుదల అనేటువంటిది కంపల్సరీగా ఉంటుంది. శ్వాసిస్తాయి సజీవులన్నీ ఏం చేస్తాయి? జీవులన్నీ శ్వాసిస్తాయా? మనం ఊపిరి పీల్చకుండా జీవించగలమా? మనం ఊపిరి పీల్చినప్పుడు
గాలి వెలుపల నుండి మన శరీరంలోనికి వెళ్తుంది. మనం బయటకు వదిలినప్పుడు గాలి మన శరీరం నుండి వెలుపలకు వెళ్ళిపోతుంది. మనం పీల్చే గాలి ఒకటి ఉంటుంది, వదిలే గాలి ఒకటి ఉంటుంది. పీల్చేది ఆక్సిజన్, వదిలేది కార్బన్ డైఆక్సైడ్. ఒక గాలి లోపలికి పోతుంది, ఒక గాలి బయటకు వస్తుంది. గాలి పీల్చడం అనేది శ్వాసక్రియ. గాలి పీల్చడం అనేది శ్వాసక్రియ అనే ప్రక్రియలో ఒక భాగం. శ్వాసక్రియలో మనం లోపలకు పీల్చుకున్నటువంటి గాలిలోని కొంత ఆక్సిజన్ను, కొంత ఓటు ఉంటుంది కదా, ఆ కొంత ఆక్సిజన్ మన శరీరం ఉపయోగించుకుంటుంది. బాడీ ఏం చేస్తుంది? ఉపయోగించుకుంటుంది. ఈ ప్రక్రియలో ఉత్పత్తి అయ్యే కార్బన్ డైఆక్సైడ్, CO2 ఉంటుంది కదా, ఈ కార్బన్ డైఆక్సైడ్ను మనం ఏం చేస్తాం? బయటకు విడిచిపెడతాం. ఊపిరి పీల్చడం అనే ప్రక్రియ మానవులలో వలనే ఆవులు, గేదెలు, కుక్కలు, పిల్లులు, ఆవులు, గేదెలు, కుక్కలు, పిల్లుల వంటి జంతువులలో కూడా ఏమవుతుంది? ఉంటుంది. ఈ జంతువులు ఏవైనా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు వాటి ఉదరం యొక్క కదలికలను మనం ఏం చేయాలి? అబ్జర్వ్ చేయండి అని చెప్తున్నాడు. నెమ్మదిగా జరిగేటువంటి ఈ కదలిక అవి ఊపిరి పీలుస్తున్నాయన్న విషయాన్ని సూచిస్తుంది. అవి ఊపిరి నెమ్మదిగా పీల్చడం వదలం ఆ ప్రక్రియలు ఏం చేస్తాయి? అవి గాలిని పీలుస్తున్నాయని మనకు తెలుస్తుంది. శ్వాసక్రియ జీవులన్నిటికీ అత్యావశ్యకం. శ్వాసక్రియ అనేటువంటిది జీవులన్నిటికీ అత్యావశ్యకం. శ్వాసక్రియ ద్వారా తీసుకున్న ఆహారం నుండి మనం తీసుకున్న ఆహారం ఉంటుంది కదా, ఆ తీసుకున్న ఆహారం నుండి శరీరం ఏం చేస్తుంది? తనకు కావాల్సినటువంటి శక్తిని పొందుతుంది. శరీరం ఏం చేస్తుంది? తీసుకున్న ఆహారం నుండి శరీరంకు తనకు కావాల్సినటువంటి శక్తిని పొందుతుంది. శ్వాసక్రియ ప్రక్రియలో ఒక భాగమైనటువంటి వాయువుల వినిమయానికి కొన్ని జంతువులలో విభిన్న యాంత్రికాలు ఉండవచ్చు. ఉదాహరణకు మనం చూసినట్లయితే శ్వాసక్రియ కోసం ఒక్కొక్క జీవి ఒకలాగా ఉంటుంది. దాని యొక్క అనుకూలనాలు ఉంటాయి. వానపాము ఏం చేస్తుంది? చర్మం ద్వారా శ్వాసిస్తుంది. మనం నేర్చుకున్నట్లుగా చేప నీటిలో కరిగిన ఆక్సిజన్, చేప ఏం చేస్తుంది? నీటిలో కరిగిన ఉంటుంది కదా, నీటిలో కరిగినటువంటి ఆక్సిజన్ను వినియోగించుట కొరకు మొప్పలను కలిగి ఉంటుంది. చేప నీటిలో కరిగినటువంటి ఆక్సిజన్ వినియోగించుటకు కొరకు ఏం చేస్తుంది? మొప్పలను కలిగి ఉంటుంది. నీటిలో కరిగిన గాలిలోని ఆక్సిజన్ను మొప్పలు ఏం చేస్తాయి? శోషించుకుంటాయి. నీటిలో కరిగిన గాలిలోని ఆక్సిజన్ ఏం చేస్తాయి? ఈ మొప్పలు శోషించుకుంటాయి. మొక్కలు కూడా శ్వాసిస్తాయా? మొక్కల్లో వాయువుల వినిమయం ప్రధానంగా దేని ద్వారా జరుగుతుందంటే పత్రాలు లేదా ఆకుల ద్వారా జరుగుతుంది. ఆకులు వాటిలో గల సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. మనం పత్రాన్ని చూసినట్టయితే పత్రం పైన సన్నని చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఈ సూక్ష్మ రంధ్రాలు ద్వారా ఏమవుతుంది? ఆకులు వాటిలో గల సూక్ష్మ రంధ్రాల ద్వారా గాలిని పీల్చుకొని ఆక్సిజన్ వినియోగించుకుంటాయి. ఇవి ఏం చేస్తాయి? ఓటును వినియోగించుకుంటాయి. అవే ఉత్పత్తి చేస్తాయి. మళ్ళీ మొక్కలు కూడా శ్వాసక్రియను జరుపుకుంటాయి. చాలామందికి ఏం అర్థం కాదు, అరే మొక్కలే కదా ఆక్సిజన్ ఇచ్చేది, మళ్ళీ మొక్కలు కూడా ఆక్సిజన్ తీసుకుంటాయి అంటే మొక్కలు కూడా ఆక్సిజన్ తీసుకుంటాయి, మొక్కలు కూడా శ్వాసక్రియను జరుపుకుంటాయి. మనం చూసినట్లయితే రాత్రి పూట ఎక్కువగా శ్వాసక్రియ జరుగుతాయి మొక్కలు, పగటి పూట కిరణజన్య సంయోగ క్రియ పగటి పూట కూడా జరుగుతుంది కానీ ఎక్కువ మొత్తంలో జరగదు. రాత్రి పూట ఎక్కువగా కిరణజన్య సంయోగ క్రియను ఆపేసి ఎక్కువగా శ్వాసక్రియను రాత్రిపూట జరుపుకుంటాయి. అందుకే మనం ఏమంటారు, చాలామంది రాత్రిపూట మొక్కల కింద వండుకోవద్దంటారు. ఎందుకంటే అవి ఏం చేస్తాయి? ఆ టైంలో శ్వాసక్రియ జరుపుకొని ఆక్సిజన్ తీసుకొని CO2ను వదిలేస్తాయి. ఓకేనా? అవి కార్బన్ డైఆక్సైడ్ను గాల్లోనికి విడిచిపెడతాయి. అవి కూడా శ్వాసక్రియ జరుపుకుంటాయి కాబట్టి ఓటును తీసుకొని ఏం చేస్తాయి? CO2ను ఉత్పత్తి బయటికి రిలీజ్ చేస్తాయి. సూర్యకాంతి సమక్షంలో మొక్కలు ఏం చేస్తాయి? ఆహారాన్ని ఉత్పత్తి చేయటకు మళ్ళీ ఏం చేస్తాయి? ఈ CO2 అవి తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ను ఉపయోగించుకొని ఆక్సిజన్ను మళ్ళీ ఓటును ఉత్పత్తి చేస్తాయి. మొక్కలు తాము ఆహారంను తయారు చేసుకునే ప్రక్రియలో విడుదల చేసే ఆక్సిజన్ను తాము శ్వాసక్రియలో ఉపయోగించుకునే ఆక్సిజన్ కన్నా చాలా ఎక్కువ. అది శ్వాసక్రియలో తీసుకునేటువంటి ఓటు ఉంటుంది కదా, ఆ ఓటు కంటే ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగక్రియలో విడుదల చేసేటువంటి ఆక్సిజన్ ఉంటుంది కదా, ఆ ఆక్సిజన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. మొక్కల్లో శ్వాసక్రియ ఎప్పుడైతుంది? రాత్రి పగళ్ళు జరుగుతుంది. శ్వాసక్రియ ఎప్పుడు జరుగుతుంది కానీ రాత్రి టైంలో అధిక రేటుతో జరుగుతుంది. పగటి పూట తక్కువ రేటుతో జరుగుతుంది, అంతే తేడా. జీవులని ప్రచోదకాలకు ప్రతిస్పందించడం. సజీవ లక్షణాలు ఉన్నటువంటి జీవులు ఏం చేస్తాయి? ప్రతిస్పందిస్తాయి. గుర్తుపెట్టుకొని చెవులు లేకుండా నడుస్తూ ముళ్ళు వంటి పదునైన వస్తువులపై హఠాత్తుగా వేసినప్పుడు మీరు ఎలా స్పందిస్తాం అంటే, మనం ఏదైనా పదునైనటువంటి వస్తువు మీద కాలు పెట్టినప్పుడు ఎట్లా స్పందిస్తాం? వెంటనే వాటిని కాలు వెనక్కి తీసుకుంటాం. అట్లా మీకు ఇష్టమైన ఆహారాన్ని చూసినా లేదా ఆలోచించినా మీరు ఎలా అనుభూతి చెందుతారు? ఒక చీకటి ప్రదేశం నుండి హఠాత్తుగా ప్రకాశవంతమైన సూర్యకాంతిలోకి వెళ్ళారు, ఏం జరుగుతుంది? మీ కళ్ళు మారిన ప్రకాశవంతమైన పరిసరాలకు ఏమైతాయి? సర్దుకునే వరకు ఒక క్షణం పాటు వాటంతటా అవే మూసుకుపోతాయి. ఒక క్షణం పాటు ఏంటంటే అవి మూసుకొని పోతాయి. మీకు ఇష్టమైనటువంటి ఆహారం, ప్రకాశవంతమైనటువంటి కాంతి
ఈ ముళ్ళు ఈ అన్ని సందర్భాలలో మీ పరిసరాల్లో వచ్చినటువంటి మార్పులకు కొన్ని ఉదాహరణలు. ఇష్టమైన ఫుడ్డు, ప్రకాశవంతమైన కాంతి, ఈ ముళ్ళు, ఇవన్నీ కూడా అన్ని సందర్భాలలో మీ పరిసరాలలో వచ్చిన మార్పులకు, చేంజెస్ ఉంటాయి కదా, ఆ మార్పులకు కొన్ని ఎగ్జాంపుల్స్. అటువంటి మార్పులకు మనమందరం వెంటనే ప్రతిస్పందిస్తాం. మనల్ని ప్రతిస్పందింపజేసే మన పరిసరాలలో వచ్చే మార్పులను మనం ఏమంటామంటే ప్రచోదనాలు అని అంటాం. మన పరిసరాల్లో వచ్చే మార్పులను ఏమంటాం? మనం ప్రతిస్పందింపజేసే మన పరిసరాల్లో వచ్చే ఆ మార్పులను మనం ఏమంటామంటే ప్రచోదనాలు అని అంటాం. ఇతర జంతువులు కూడా ప్రచోదనాలకు ప్రతిస్పందిస్తాయా అంటే ఆహారం ఇచ్చినప్పుడు జంతువుల ప్రవర్తనను మనం పరిశీలించండి. ఆహారాన్ని చూడగానే ఒకసారిగా అవి ఏమి చేస్తాయి? హుషారుగా మారటాన్ని మీరు కనుగొనవచ్చు. మీరు ఒక పక్షి వైపు వెళ్తున్నప్పుడు అదేం చేస్తుంది? ప్రకాశవంతమైన కాంతి తనపై ప్రసరించినప్పుడు అవి అడవి జంతువులు పారిపోతాయి. ప్రకాశవంతమైన కాంతి, మనం టార్చ్ లైట్ వేసినా కానీ లేకపోతే కాంతి పడ్డా కానీ ఏం చేస్తే జంతువులు దూరంగా వెళ్ళిపోతాయి కదా, అట్లా పారిపోతాయి. అదేవిధంగా రాత్రుల యందు వంటగదిలో లైట్ వేసినప్పుడు బొద్దింకలు తాము దాక్కునే ప్రదేశాలకు బొద్దింకలు కానీ ఏమైతే వెళ్ళిపోవడం ప్రారంభిస్తాయి. ప్రచోదనాలకు జంతువులు ప్రతిస్పందించడాన్ని మరొక ఉదాహరణ చెప్పొచ్చు. ఇట్లా మనం వేసేటువంటి కాంతికి, మనం చేసేటువంటి ప్రతిస్పందనలకు అవి కూడా ఏం చేస్తాయి? ప్రచోదనాలకు జంతువులు ఏం చేస్తాయి? ప్రతిస్పందిస్తాయి. అంటే అవి రెస్పాన్స్ను చూపుతాయి. మొక్కలు కూడా ప్రచోదనాలకు ప్రతిస్పందిస్తాయా? కొన్ని మొక్కల పుష్పాలు రాత్రుల యందు మాత్రమే వికసిస్తాయి. కొన్ని మొక్కలు ఉంటాయి చూసినా, కొన్ని మొక్కల పుష్పాలు ఉంటాయి చూసినా, ఆ పుష్పాలు ఏం చేస్తాయి? రాత్రుల యందు మాత్రమే వికసిస్తాయి. కొన్ని మొక్కల్లో పుష్పాలు సూర్యాస్తమయం తర్వాత మూసుకుపోతాయి. కొన్ని మొక్కల పుష్పాలు ఉంటాయి చూసినా, పగటిపూట వికసిస్తాయి, సూర్యాస్తమయం కాగానే ఏం చేస్తాయి? ముడుచుకుంటాయి. టచ్ మీ నాట్ అని సాధారణంగా పిలిచే అత్తిపత్తి, అత్తిపత్తి, మైమోసా వంటి మొక్కలు వంటి మొక్కల ఆకులు ఎవరైనా వాటిని ముట్టుకున్నప్పుడు, వాటిని మనం టచ్ చేసినప్పుడు ఏం చేస్తాయి? అవి ముడుచుకుపోవడం లేదా మూసుకోవడం చేస్తాయి. టచ్ మీ నాట్ ప్లాంట్, మైమోసా గుర్తుపెట్టుకోండి ఎగ్జాంపుల్. అవి ఏం చేస్తాయి? మనం టచ్ చేస్తే ముడుచుకుపోతాయి ఆకులు, పత్రాలు. అవి ప్రతిస్పందించడానికి ఎగ్జాంపుల్. పరిసరాల్లో వచ్చే మార్పులకు మొక్కలు ప్రతిస్పందించడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్. కొన్ని మొక్కలేమో పగలపూట పుష్పిస్తాయి, కొన్ని మొక్కలేమో సూర్యాస్తమయం కాగానే ముడుచుకుంటాయి, వికసించవు. డే మొత్తం వికసిస్తాయి, సూర్యాస్తమయం కాగానే ముడుచుకుంటాయి. టచ్ మీ నాట్ ప్లాంట్ ఏం చేస్తుంది అంటే మైమోస్ అనేటువంటి మొక్క, దాన్ని టచ్ చేస్తే ముడుచుకోవడం అనేటువంటిది, ప్రతిస్పందన చూపడం అనేటువంటిది జరుగుతుంది. ఇది మొక్కలకు సంబంధించినవి ఎగ్జాంపుల్ ప్రతిస్పందనలకు. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ ఒకవేళ నిలువుగా పెరగకపోతే అది వంపు తిరిగే దశను గుర్తించండి. వంపు తిరిగే దశ ఇది మనకు కృత్యం ఇచ్చినండి. ఇది కూడా ఏదో ఒక ప్రచోదనానికి చూపే ప్రతిస్పందన మనం అనుకుంటున్నాం. సజీవులన్నీ తమ పరిసరాల్లో మార్పులకు ఏం చేస్తాయి? ప్రతిస్పందిస్తాయి. అన్ని ప్రాణమున్న ప్రతి జీవి, ఇది ఒక పరిసరం ఉండి ఒక నివసించే ప్లేస్, ఈ పరిసరాల్లో ఏమైనా మార్పు వచ్చింది అనుకో, దానికి ఏం చేస్తుంది? అది ప్రతిస్పందిస్తుంది. దాని యొక్క రెస్పాన్స్ ఏదో ఒకటి చూపుతుంది. ఓకేనా? అది ప్రాణంతో ఉన్న ప్రతి జీవి ప్రతిస్పందనకు రెస్పాండ్ అనేటువంటి చూపిస్తుంది, ప్రచోదనానికి ప్రతిస్పందనలు చూపిస్తుంది. సజీవులు మరియు విసర్జన. జీవులన్నిటికీ ఆహారం అవసరం. సజీవి ఉన్నటువంటి ప్రతి జీవి ఏం చేస్తుంది? ఆహారాన్ని తీసుకుంటుంది. తీసుకున్న ఆహారం అంతా పూర్తిగా ఉపయోగపడదు, కేవలం దానిలో కొంత భాగం మాత్రమే శరీరానికి ఉపయోగపడుతుంది. మిగిలినది ఏమవుతుందంటే అది శరీరం నుండి వ్యర్థాలుగా తొలగించవలసి ఉంటుంది. మన శరీరం ఇతర జీవక్రియల్లో కూడా కొన్ని వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుంది. మన శరీరం కానీ ఇతర జీవులు ఉండే ఆ జీవుల క్రియల్లో కూడా కొన్ని వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుంది. జీవులు శరీరం నుండి వ్యర్థాలను తొలగించే ఈ ప్రక్రియను మనం ఏమంటామంటే విసర్జన అంటాం. మొక్కలు కూడా విసర్జిస్తాయా? అవి కూడా చేస్తాయా? కానీ జంతువులలో కనిపించినట్లు కాదు. మొక్కలు కూడా విసర్జిస్తాయి కాబట్టి అవి కనిపించవు మనకు. మొక్కల్లో ఇది జరిగే విధానం కొద్దిగా భిన్నంగా ఉంటుంది. కొన్ని మొక్కలు తమకు నష్టం కలగకుండా, తమ శరీర భాగాల్లోనే తమ వ్యర్థ ఉత్పత్తులను నిల్వ చేసుకుంటాయి. మొక్కలు ఉంటాయి కదా, ఆ మొక్కలు ఏం చేస్తాయి? వ్యర్థాలను ఉత్పత్తి చేసుకుంటాయి. వాటి శరీర భాగం ఉంటుంది, పత్రం కానీ కాండం కానీ వేరేలో కానీ ఆ వ్యర్థాలను నిల్వ చేసుకునే విధంగా ఏర్పాటు చేసుకుంటాయి. కొన్ని మొక్కలు తమ వ్యర్థ ఉత్పత్తులను స్రావాలు గారుతాయి కదా, అట్లా స్రావాల రూపంలో తొలగించుకుంటాయి. విసర్జన జీవులన్నిటిలో కనిపించే మరొక సామాన్య లక్షణం. విసర్జన అనేటువంటిది జీవులన్నిటిలో కనిపించే సామాన్య లక్షణం విసర్జన అనేటువంటిది. ఓకేనా? జీవులన్నీ తమలాంటి వాటిని ఉత్పత్తి చేస్తాయి. జీవులన్నీ ఏం చేస్తాయి? తమలాంటి వాటిని ఉత్పత్తి చేస్తాయా? పావురాలు, కొన్ని పక్షులు గూళ్ళను మీరు ఎప్పుడైనా చూసారా? చాలా పక్షులు తమ గుడ్లను గూళ్ళలో పెడతాయి. కొన్ని గుడ్లు పొదగబడి పక్షి పిల్లలు బయటకు వస్తాయి. జంతువులు తమలాంటి వాటిని ఉత్పత్తి చేస్తాయి.
అదే కదా, అదే సంతానం. జంతువులు ఏం చేస్తాయి, తమ లాంటి వాటిని ఉత్పత్తి చేస్తాయి. విభిన్న జంతువులలో వేరువేరు రకాల ప్రత్యుత్పత్తి పద్ధతులు ఉండవచ్చు. ఒక్కొక్క జీవి ఒకలాగా ఉంటుంది కదా. విభిన్న జంతువులలో వేరువేరు రకాల ఏమిటి ప్రత్యుత్పత్తి పద్ధతులు ఉండవచ్చు. కొన్ని జంతువులు గుడ్ల ద్వారా వాటి పిల్లలను ఉత్పత్తి చేస్తాయి. కొన్ని జంతువులు ఏం చేస్తాయి, గుడ్లు ఉంటాయి కదా, ఎగ్స్, వాటి ద్వారా ఏం చేస్తాయి, పిల్లలను ఉత్పత్తి చేస్తాయి. కొన్ని జంతువులు పిల్లలను కంటాయి. కొన్నేమో గుడ్ల నుంచి పిల్లలు వస్తాయి, కొన్నేమో డైరెక్ట్గా కంటాయి. మొక్కలు కూడా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. జంతువుల వలనే మొక్కలు కూడా తమ ప్రత్యుత్పత్తి పద్ధతుల్లో భిన్నంగా, అవి కూడా భిన్నత్వాన్ని అన్నీ ఒకే రకంగా ఉండవు, భిన్నంగా ఉంటాయి. చాలా మొక్కలు విత్తనాల ద్వారా పునరుత్పత్తి చేస్తాయి. మొక్కలు ఉత్పత్తి చేసినటువంటి విత్తనాలు మొలకెత్తి కొత్త మొక్కలుగా పెరగగలవు. కొన్ని మొక్కలు విత్తనాల ద్వారా కాకుండా ఇతర భాగాల ద్వారా, విత్తనాలు కాకుండా ఇతర భాగాలు ఉంటాయి కదా, ఆ ఇతర భాగాల ద్వారా ప్రత్యుత్పత్తి చేయగలవు. ఉదాహరణకు మొగ్గతో కూడినటువంటి బంగాళాదుంపలోని ఒక భాగం కొత్త మొక్కగా పెరుగుతుంది. ఇది బంగాళాదుంప కదా, ఇందులో చిన్న కన్ను లాంటి నిర్మాణం ఉంటుంది. ఇది మనం నాటితే ఇది కొత్త మొక్కగా ఏర్పడుతుంది. ఇది ప్రత్యుత్పత్తి, అంటే తనలాంటి మొక్కను ఉత్పత్తి చేస్తుంది. బంగాళాదుంప మొక్క నుండి కొత్త మొక్క పెరుగుట. మొక్కల ఛేదనాల ద్వారా కూడా పునరుత్పత్తి చెందుతాయి. మీరు ఈ విధంగా ఒక మొక్కను పెంచాలనుకుంటున్నారా? నెక్స్ట్ చూడండి, గోరింటాకు మొక్క కానీ గులాబీ మొక్కను కానీ మొక్క ఒక ఛేదనము తీసుకొని దానికి నేలపై పాతి ప్రతిరోజు నీరు పోయండి. కొన్నాళ్ళ తర్వాత ఏం పరిశీలించారు? ఛేదనాల నుండి మొక్కలను పెంచడం అంత తేలిక కాకపోవచ్చు. మీ ఛేదనాలు పెరగకపోయినా నిరాశ చెందకండి. ఛేదనాలు మొక్కలుగా పెరగడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సాధ్యమైతే ఒక తోటమాలితో మాట్లాడి తెలుసుకోండి. జీవులు ప్రత్యుత్పత్తి ద్వారా తమను పోలిన మరిన్ని జీవులను ఉత్పత్తి చేస్తాయి. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, జీవులు ఏం చేస్తాయి, ప్రత్యుత్పత్తి ద్వారా తమను పోలినటువంటి మరిన్ని జీవులను ఉత్పత్తి చేస్తాయి. వేరువేరు జీవులలో ప్రత్యుత్పత్తి వేరువేరు రకాలుగా జరుగుతుంది. వేరువేరు జీవులలో ప్రత్యుత్పత్తి ఏమవుతుంది, వేరువేరు రకాలుగా జరుగుతుంది. ఇది సజీవులు కూడా ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. సజీవులలోనే ప్రత్యుత్పత్తి అనేటువంటి లక్షణం ఉంటుంది, నిర్జీవులలో ఉండదు. ఇది సజీవులలో ఉండేటువంటి లక్షణాలకి ఎగ్జాంపుల్. నెక్స్ట్ చెలిస్తాయి. సజీవులన్నీ ఏం చేస్తాయి, చెలిస్తాయి, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తాయి. జంతువులు చెలించే వేర్వేరు పద్ధతుల గురించి చర్చించాం. ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చెలిస్తాయి. శరీర చలనాలను కూడా ఏం చేస్తాయి, చూపుతాయి. మొక్కల సంగతి ఏంటి, మరి మొక్కలు మనం నాటినప్పటి నుంచి ఒకే ప్లేస్లో ఉంటాయి. మరి అవి చెలిస్తాయా? మరి వాటికి ఒక ప్రాణం ఉందని మనం అంటున్నాం కదా, అవి కూడా చెలిస్తాయా? మొక్కలు సాధారణంగా మట్టిలో పాతుకొని ఉంటాయి, కాబట్టి అవి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి చెలించవు. అయినప్పటికీ ఏం చేస్తాయి, నీరు, ఖనిజాలు, అవి తయారు చేసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఉంటాయి కదా, ఆహారం వంటి విభిన్న పదార్థాలు మొక్క యొక్క ఒక భాగం నుండి వేరొక భాగానికి, ఇది పత్రం అయితే ఇక్కడ నుంచి వేర్ల వరకు ఒక భాగం నుంచి ఇంకో భాగానికి ప్రసరిస్తాయి. వేరే ఏదైనా చలనాన్ని మొక్కల్లో మీరు గమనించారా? పువ్వులు వికసించడం, లేకపోతే ముడుచుకోవడం, కొన్ని మొక్కలు ప్రచోదనాలకు ప్రతిస్పందించడం. టచ్ మీ నాట్, మైమోసం మొక్క ఉందని ముట్టుకుంటే ఏమవుతుంది, అది ముడుచుకుంటుంది. అట్లా చిన్న చలనాలను ప్రతిస్పందించడం మీరు గుర్తుందా? చలించే నిర్జీవ పదార్థాలు కూడా ఉన్నాయి. బస్, కార్, చిన్న కాగితం ముక్క, మేఘాలు, ఇవన్నీ కూడా చలనాలు. సజీవులు చలనాల కన్నా ఇవేమిటాయి, భిన్నమైనవి. సజీవుల చలనాల కన్నా ఇవేమిటివి భిన్నంగా ఉంటాయి. అవి బస్సు ఉంది, దానికి ప్రాణం లేదు, కానీ అదే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పోతుంది. కానీ ఆ మనిషి చలించడానికి, బస్సు చలించడానికి భేదం అనేటువంటిది ఉంది. ఎన్నో రకాల సజీవులు ఉన్నాయి, కానీ అవన్నీ కొన్ని సాధారణ లక్షణాలను ప్రదర్శిస్తాయి. మరొక ఉమ్మడి లక్షణం ఏమిటంటే జీవులు మరణిస్తాయి. ప్రాణమున్న జీవులు ఏం చేస్తాయి, ఏదో ఒక రోజు ఖచ్చితంగా మరణిస్తాయి. జీవులు మరణించడం వల్ల తమలాంటి జీవులను ఉత్పత్తి చేయగల జీవులు మాత్రమే వేల కొలది సంవత్సరాలుగా మనుగడ సాగిస్తున్నాయి. అవి ఏం చేస్తాయి, ఏదో ఒక రోజు చనిపోయే ముందు ఏం చేస్తాయి, తమలాంటి జీవులను ఏం చేస్తాయి, ఉత్పత్తి చేయగల జీవులు మాత్రమే వేల కొలది సంవత్సరాలు మనుగడ దాని జీవులను ఉత్పత్తి చేసి చనిపోతాయి. ఒక జీవి తానెప్పటికీ ప్రత్యుత్పత్తి జరగకుండా చనిపోవచ్చు. ప్రత్యుత్పత్తి జరపకుండా కూడా చనిపోయే జీవులు ఉంటాయి. కానీ ఆ రకమైన జీవి మాత్రం ప్రత్యుత్పత్తి ఉంటేనే మనుగడ సాగించగలదు. అట్లా ఇప్పుడు ఒక జీవి ఉంది, అది ప్రత్యుత్పత్తి జరపకుండా కూడా చచ్చిపోవచ్చు, కానీ అవి ఆ భూమి నుంచి అంతరించిపోతాయి. ఇంకా అవే లాస్ట్ జీవులు అవుతాయి. మళ్ళీ నెక్స్ట్ ఆ జీవులు ఉండవు, ఎందుకంటే ప్రత్యుత్పత్తి జరపలేదు కాబట్టి. అందుకే ఏం చేస్తాయి, చాలా ఎక్కువ మొత్తంలో జీవులు అయితే ప్రత్యుత్పత్తి జరుపుతాయి. ఆ రకమైన జీవి ఏం చేస్తుంది, ఆ రకమైన జీవి మాత్రం ప్రత్యుత్పత్తి ఉంటేనే మనుగడ సాగించగలదు. భూమిపైన ఆ జీవుల
సంతతి ఉంటుంది, లేకపోతే నెక్స్ట్ తరం ఉండదు. జీవులన్నీ కొన్ని ఉమ్మడి లక్షణాలను కలిగి ఉన్నాయని మనం చూసాం. కొన్ని ఉమ్మడి లక్షణాలు, అన్ని జీవులు సజీవులన్నీ కొన్ని ఉమ్మడి లక్షణాలు కలిగి ఉన్నాయని మనం ఇప్పుడు చూసాం. వాటన్నిటికీ ఆహారం కావాలి, సజీవులకు ఆహారం కావాలి, శ్వాసక్రియ జరుపుతాయి, ప్రచోదనాలకు ప్రతిస్పందిస్తాయి, ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి, కదలికలను చూపుతాయి, పెరుగుతాయి మరియు మరణిస్తాయి. పెరుగుదలను చూపుతాయి మరియు ఏదో ఒక రోజు మరణిస్తాయి. ఇవన్నీ సాధారణ ఉమ్మడి లక్షణాలు. ఏవి? సజీవులకు ఉండేటువంటి ఉమ్మడి లక్షణాలు. ఇటువంటి లక్షణాలు కలిగిన నిర్జీవులను కూడా మనం చూడగలమా? నిర్జీవులను కూడా ఇవన్నీ లక్షణాలు ఉండవు, కొన్ని ఉంటే అన్నీ మనం చూడలేము. కార్లు, సైకిల్, గడియారాలు మరియు నదుల్లోని నీరు చెలిస్తాయి. ఆకాశంలో చంద్రుడు కదులుతుంటాడు. మన కళ్ళ ముందే మేఘం పరిమాణంలో పెరుగుతుంది. ఇటువంటి లక్షణాలు సజీవత్వం అనవచ్చా? ఇలాంటి లక్షణాలు మనం సజీవం కిందకి పరిగణిస్తామంటే కాదు. అవన్నిటిని మనం సజీవ లక్షణాల కిందకి పరిగణించము. ఈ వస్తువులు సజీవులు చూపే లక్షణాలు అన్నిటిని చూపుతాయా అని మనల్ని మనం ప్రశ్నించుకుందాం. సాధారణంగా మనం చర్చించుకున్నట్లు ప్రాణంతో ఉన్నవి ఈ లక్షణాలన్నీ కలిగి ఉండగా నిర్జీవమైనవి ఈ లక్షణాలన్నింటినీ చూపకపోవచ్చు. ఇక్కడ మనం మాట్లాడుకునేటువంటి లక్షణాలే కదా. ఫుడ్ కావాలి, శ్వాసక్రియ జరుపుకుంటాయి, ప్రచోదనాలకు ప్రతిస్పందిస్తాయి, ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి, కదలికలను చూపుతాయి, పెరుగుతాయి, ఏదో ఒక రోజు మరణిస్తాయి. ఇవన్నీ లక్షణాలు నిర్జీవులలో ఉంటాయంటే ఉండవు. ఇది ఎల్లప్పుడూ నిజమే. సజీవులలో మనం చర్చించిన ఈ లక్షణాలన్నింటి ఖచ్చితంగా ఎల్లప్పుడూ కనుగొనగలం. నిర్జీవులలో అన్ని లక్షణాలు కాకుండా కొన్ని లక్షణాలు మాత్రమే మనం చూడగలం. అన్ని లక్షణాలు ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఇన్ని లక్షణాలు మనం నిర్జీవులలో చూడలేము. ఫస్ట్ కదలిక చూడవచ్చు. కారు ఉంది, కారులో ఓన్లీ కదలికలు కలుగుతాయి, కానీ పెరుగుతుందా? పెరగదు. అది అట్లా కొన్ని లక్షణాలు మాత్రం చూడవచ్చు. దీనిని మరింత చక్కగా అర్థం చేసుకోవడానికి ఒక విశిష్టమైన ఉదాహరణ చూద్దాం. పెసర్లు వంటి విత్తనం తీసుకోండి. ఇది సజీవమైనదా? దుకాణంలో ఇది ఎలాంటి పెరుగుదల లేకుండా లేదా ఇతర సజీవ లక్షణాలను చూపకుండా నెలల తరబడి ఉంటుంది. కానీ అదే విత్తనాన్ని మనం తీసుకొచ్చి నేలలో పాతి నీరు పోస్తే అది పూర్తి మొక్కగా మారుతుంది. ఒక పెసర గింజ ఉంది, అది మనం షాప్లో ఉన్న రోజులు ఏం చేస్తుంది? అది అదే గింజ రూపంలోనే ఉంటుంది. కానీ దాన్ని తీసుకొచ్చి మనం నేలలో నాటితే ఏమవుతుంది? అది పెద్ద మొక్కగా మారుతుంది. ఆ విత్తనం మొలకెత్తి మొక్కగా మారుతుంది. చాలా నెలలు దుకాణంలో ఉన్నప్పుడు ఆ విత్తనానికి ఆహారం అవసరం ఉందా? అది విసర్జన జరుపుతుందా? పెరుగుతుందా? ప్రజలు జరుపుతుందా? అంటే అవన్నీ స్తబ్దంగా ఉంటాయి. ఆ పరిస్థితుల్లో ఏం చేస్తాయి? అవన్నీ స్తబ్దంగా ఉంటాయి. ఒక వస్తువును సజీవి అని చెప్పడానికి మనం చర్చించిన అన్ని లక్షణాలు ఉన్నాయని తేలికగా చెప్పలేని సందర్భాలు ఉండడం మనం చూసాం. అప్పుడు జీవం అంటే ఏమిటి? జీవం అంటే మనం ఎట్లా గుర్తిస్తామంటే, ఒక గోధుమ బస్తాలోని మీ చేతిని బలంగా నెట్టండి, లోపల వెచ్చగా ఉందని అనిపించిందా? గోధుమల బస్తాల్లో కొంత వేడి ఉత్పత్తి అవుతుంది. విత్తనాలు శ్వాసించి ఆ ప్రక్రియలో కొంత ఉష్ణాన్ని విడుదల చేస్తాయి. మనం గింజలు చూసినా ఆ గింజలు కూడా శ్వాసిస్తూనే ఉంటాయి ఎప్పుడు, కానీ కొంచెం చిన్న పరిమాణంలో ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇప్పుడు మొక్క రూపంలో జరిగేటువంటి శ్వాసక్రియకు గింజల రూపంలో ఉన్న శ్వాసక్రియకు వాటి యొక్క డిఫరెన్స్ ఉంటుంది. మొక్క రూపంలో ఉన్నప్పుడు ఎక్కువ వేగంగా శ్వాసిస్తుంది, గింజల రూపంలో ఉన్నప్పుడు నెమ్మదిగా శ్వాసిస్తుంది. కానీ శ్వాసించడం అనేటువంటిది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. చిన్న కొద్దిపాటి ఉష్ణాన్ని విడుదల చేస్తాయి. కొన్ని ఇతర జీవక్రియలు చాలా క్రియాత్మకంగా లేకపోయినప్పటికీ శ్వాసక్రియ ప్రక్రియ మాత్రం విత్తనాలలో జరుగుతుంది అని మనం చూసాం. అప్పుడు జీవం అంటే ఏమిటి అన్న మన ప్రశ్నకు జవాబు ఇవ్వడం అంత తేలిక కాకపోవచ్చు. ఏమైనప్పటికీ మన చుట్టూ ఉన్న జీవులు భిన్నత్వాన్ని అంతటిని చూశాక జీవం అందమైనది అని ముగించగలుగుతున్నాం. అంటే జీవులు అనేటువంటివి, సజీవం అనేటువంటివి, వాటికి ఆహారం కావాలి, శ్వాసక్రియ కావాలి, ప్రచోదనాలకు ప్రతిస్పందిస్తాయి, ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి, కదలికలను చూపుతాయి, పెరుగుతాయి, ఏదో ఒక రోజు మరణిస్తాయి, తమలాంటి జీవులను ఉత్పత్తి చేసి మరణిస్తాయి అనేటువంటిది. ఇలాంటి అన్ని లక్షణాలు కలిగినటువంటిదే జీవం అనేటువంటిది అందమైనది అని మనకు ఈ పాఠ్యాంశం ద్వారా మనకు చెప్పడం జరుగుతుంది. ఇందులోని కీలక పదాలు మనం చూసినట్లయితే అనుకూలనం, జలావాసం, సజీవ అంశం, విసర్జన, పెరుగుదల, ఆవాసం, సజీవులు, ప్రత్యుత్పత్తి, శ్వాసక్రియ, ప్రచోదనం. ఏం నేర్చుకున్నాం ఈ లెసన్ గురించి అంటే, మొక్కలు, జంతువులు నివసించు పరిసరాలను మనం ఏమంటామంటే ఆవాసం. మొక్కలు ఉంటాయి, అందులో జంతువులు ఉంటాయి. ఇవి నివసించే ఒక ప్లేస్ ఉంటుంది చూసినా, దాన్ని మనం ఏమంటామంటే ఆవాసం అని అంటాం. ఎన్నో రకాల మొక్కలు, జంతువులు ఒకే ఆవాసంను పంచుకుంటాయి. ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి, ఇందులో జంతువులు ఉంటాయి. ఈ ఒక్క ఆవాసంని అవి పంచుకుంటాయి. ఒక మొక్క లేదా జంతువు ఒక నిర్దిష్ట ఆవాసంలో జీవించగల ప్రత్యేక లక్షణాలను మరియు అలవాట్లకు అనుకూలనం అంటారు. ఒక మొక్క లేదా జంతువుకు ఒక నిర్దిష్ట ఆవాసంలో జీవించగల ప్రత్యేక లక్షణాలు మరియు అలవాట్లను ఈ ప్లేస్లో ఇది ఒక ప్లేస్ ఉందండి, ఈ ప్లేస్లో జీవించడానికి కొన్ని ప్రత్యేక లక్షణాలు లేదా అలవాట్లను కలిగి ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే అనుకూలనం అని అంటారు. చాలా రకాల ఆవాసాలు ఉన్నప్పటికీ వీటిని స్థూలంగా భౌమ, నేలపై మరియు జల ఆవాసాలుగా విభజించవచ్చు. చాలా ఆవాసాలు ఉన్నప్పటికీ మనం ఏమంటాం,
భౌమావాసాలు మరియు జలావాసాలుగా విభజిస్తున్నాం. విభిన్న ఆవాసాల్లో వివిధ రకాలకు చెందిన జీవులు ఉంటాయి. విభిన్న ఆవాసాల్లో వివిధ రకాలకు చెందినటువంటి సజీవులు ఉంటాయి. మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు కలిసి సజీవ అంశాలుగా ఏర్పడతాయి. ఇందులో సజీవ అంశాలు ఏమేమి ఉంటాయంటే మొక్కలు ఉంటాయి, జంతువులు ఉంటాయి, సూక్ష్మజీవులు ఉంటాయి. వీటన్నిటిని మనం ఏమంటామంటే సజీవ అంశాలు అంటాం. రాళ్ళు, మట్టి, గాలి, నీరు, కాంతి, ఉష్ణోగ్రత అనేవి మన పరిసరాలకు చెందినటువంటి కొన్ని నిర్జీవ అంశాలు. ఈ క్రింది వాటిలో నిర్జీవ అంశాలను గుర్తించండి. క్వశ్చన్ ఇక్కడ నుంచి రావచ్చు. రాళ్ళు, మట్టి, గాలి, నీరు, కాంతి, ఉష్ణోగ్రత ఇవన్నీ నిర్జీవ అంశాలు. సజీవులు కొన్ని నిర్దిష్ట లక్షణాలను కలిగి ఉంటాయి. వాటికి ఆహారం కావాలి, శ్వాస కావాలి, శ్వాసిస్తాయి, విసర్జిస్తాయి, పరిసరాలకు ప్రతిస్పందిస్తాయి, పునరుత్పత్తి చేస్తాయి, పెరుగుతాయి, చలనాలను చూపుతాయి, మరణించడం అనేటువంటి జరుగుతుంది. ఇవి సజీవులకు ఉన్నటువంటి నిర్దిష్ట లక్షణాలు. ఇది మనం ఈ 6th లెసన్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, ఎంకరేజ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.